యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 9వ వచనం చదువుకుందాం. 47వ అధ్యాయము 9వ వచనం. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీయు బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్లు అగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడా, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి అల్పుడైన నన్ను ప్రేమించి గనులైన మీ దాసులు, వయసులోను పరిచర్యలోను నాకన్నా పెద్దలు అనేక మంది ఈ స్థలంలో ఉన్నారు ప్రభువా. వీరితో కూడా నేను గడపటానికి ఈ సహవాసం మీ దాసులు ఆనందరావయ్య గారి ద్వారా నాకు అనుగ్రహించారు. ఈ ప్రేమ, ఈ అభిమానం మా మరణ పర్యంతం, మీ రాక పర్యంతం కాపాడుకోవటానికి సహాయం చేయండి. మరి విశేషంగా ఈ రాత్రి మీకును మీ ప్రజలకును మధ్యన నిలవబడే భాగ్యం ఇచ్చారయ్యా. దయచేసి మీరు వాడుకోనండి ప్రభువా. నేను ఉట్టివాడినైనా, నిష్ప్రయోజకుడిని ప్రభువా. నా నోటి మాటలు ఏ వ్యక్తి జీవితానికి మేలు చేయలేవు అని నేను ఒప్పుకుంటున్నా. కానీ మీరు మాట్లాడింపజేస్తే, మీరు పలికితే ఎదురాడేవారు మారు మనసు పొందుతారు, పడినవారు తిరిగి లేపబడతారు, మీ కృపలో ఉన్నవారు స్థిరపరచబడి మీ రాజ్యమును కాయుతుపరచబడతారు. గనుక దయచేసి అయ్యా వాక్శక్తిని దయచేయండి, వాక్శుద్ధిని దయచేయండి. మీ ప్రజలకు అర్థమగు రీతిగా మిమ్మల్ని వివరంగా వివరించడానికి, కనులకు కట్టినట్లు చూపించడానికి కృప దయచేయండి. యేసు నామమున మీ మీద ఆధారపడి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ క్రీస్తునందు మికిలి ప్రియమైన వారలారా, ఈ రాత్రికాల సమయంలో కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 9వ వచనం. ఈ అధ్యాయంలో సందర్భం ఏంటి, అక్కడ పరిస్థితులు ఏంటి అనేవి జ్ఞాపకం చేసుకుంటేనండి, దైవజనుడు యెహెజ్కేలు భక్తుడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటూ ఆ ప్రార్థనలో తను లీనమైపోయాడు. ఆ ప్రార్థనలో తాను మర్చిపోయాడు, మైమరిచిపోయాడు. తనున్న స్థలాన్ని, తనున్న ప్రాంతాన్ని, తన స్థితిగతులన్నిటినీ మరిచిపోయి అలాగున ప్రార్థనలో నిమగ్నమైపోయాడు. ఆత్మవశుడైపోయాడు. ఆత్మవశుడైనప్పుడు దేవుడు ఆయనకు ఒక దర్శనాన్ని చూపిస్తున్న దర్శనాన్ని ఆయన చూస్తూ మనోనేత్రాలతో దేవుని స్వరాన్ని వింటామన్నాడు. దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నరపుత్రుడా నీకేమన్నా కనపడుతున్నదా అని అంటే, అప్పుడు ఆ దైవజనుడు అంటాడయ్యా నాకు దేవాలయం కనపడుతుంది. ఇంకేం కనపడుతుంది అని అంటే, దేవాలయానికి ముఖద్వారం కనపడుతుందయ్యా, ఆ ద్వారానికి ఆ తలుపులు కనపడుతున్నాయి, దర్వాజు కనపడుతుంది, కమ్మీలు కనపడుతున్నాయ్యా అన్నాడంట. బాగానే చూస్తున్నావు, ఇంకాస్త నిదానించి చూడేమన్నా కనపడుతుందా అని అంటే, బాబాబు ఆ గడప యొక్క కమ్మీ క్రింద నుంచి, ఆ గడప క్రింద నుంచి నీటి ఓట, చిన్న చెమ్మ తడి కనపడుతుంది, నీటి ఓట ఉబకటం కనపడుతుంది అన్నాడంట. సరే మంచిదే, చూస్తున్నావు కదా. ఆ ఉబుకుచున్న నీటి ఓటలో 1000 మూరలు కొలిచి ముందుకు నడువు అని అంటే, ఇప్పుడు ఆ ఉబికే నీటి మట్టం ఎంత వచ్చింది అని అంటే, శీల మండలం లోతు అంటే గిలకల లోతు వచ్చింది. ఇంకొక 1000 మూరలు మోకాళ్ళ లోతు, ఇంకో 1000 మూరలు మొల లోతు అంటే నడుముల లోతు, మరో 1000 మూరలు ఈదలేనంత లోతుగా మారిపోయింది. అంటే అది విస్తార ప్రవాహం లాగా ప్రవహించే నదిలాగా మారిపోయింది. ఇప్పుడు ఆ నది వచ్చి సముద్రంలో కలిసిపోయింది. ఆ సముద్రంలో అంతకుముందు చచ్చిన చేపలన్నీ ఈ నది వచ్చి కలవటం ద్వారా తిరిగి బ్రతికాయి. ఇంతకీ ఆ నది ఎవరు అనంటే, మన ప్రభువైన యేసయ్యా. మన ప్రభువైన యేసయ్యా పుట్టడం చిన్న ఓటలాగా పుట్టాడు, ఒక్కనిగా వచ్చాడు. మొత్తం ఆ 70 మంది ఆయనతో వచ్చారు. నీతో మేము ఉంటామన్నారు. కొద్ది కాలం ఉన్నారు. ఒక బోధ చేశాడు, నా శరీరం దీని నా రక్తమాంసములను భుజించిన వాడే దేవుని రాజ్యానికి వారసుడవుతాడు
అవుతాడు, నా శరీరం ఉంది నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు అని అంటే 58 మంది వెనక్కి వెళ్ళిపోయాడు అభ్యంతరపడి. ఏనేదో మంచి మాటలు చెబుతున్నాడని అంటే ఓసారి మతిలేని బోధ చేస్తున్నాడు ఏంటి, గతి లేక మనం ఏంటో వచ్చినట్టు ఉంది. మనం మనిషి మాంసం తింటం ఏంటి, మనం ఆ రక్తం తాగటం ఏంటి, రక్తాపరాధం మనల్ని పరలోకానికి ఎట్టకు తీసుకెళ్ళిద్ది, ఏం మాట ఏం బోధ ఇది, అసలు మన గతి లేక ఈ బోధ ఎంట పడుతున్నామని వదిలేసి వెళ్ళిపోయారట. మిగిలింది 12 మంది. ఈ 12 మందిలో కూడా నాశన పుత్రుడు ఉండనే ఉన్నాడు, ఆడు కూడా రాలిపోయాడు. మిగిలింది 11 మంది. ఆ 11 మందిలో ఫుల్ఫిల్ చేయడానికి 2 పేర్లు చీటీలు వేశాడు. వాటిల్లో మత్తయ్య అని ఆయన పేరు వచ్చింది. 12 మంది అపోస్తలులు సంపూర్ణమయ్యారు. ఈ 12 మందికి ఒక మెట్టు ఎక్కువే కానీ తక్కువ కాకుండా సౌలని ఆయన పౌలుగా మార్చబడి వీళ్ళతో పాటు సమకాలికునిగా పరిచర్యలో ఉన్నాడు. ఒక్క యేసును చంపి సమాధి చేసి ఇక యేసు లేడు, ఈ పరిచర్య లేదు, ఈ సువార్త లేదని ఊరు మీద పడి ఊరేగుచూ ఉంటే దేవుడు 13 పైకి లేపాడు. దేవునికి స్తోత్రం. ఆ 13లో మన భారతదేశానికి పరిశుద్ధుడైన తోమా గారు వచ్చారు. ఈ తోమాను చంపితే మన దేశంలో సువార్త ఉండదు అనుకున్నారు. ఆ ఒక్క తోమాను చంపితే ఇప్పుడు ఎక్కడ చూసినా దేవుని వాక్యం చెప్పే తోమాలే ఎక్కువయ్యారు. దేవునికి స్తోత్రం. ఎలైజా చెబుతున్నాడు, సంగీతరావు గారు చెబుతున్నారు, నెహమ్యాయి గారు చెబుతున్నారు, వసంతరావు గారు చెబుతారు, ఆనందరావు గారు చెబుతారు. ఇక మా తరం అయిపోయి మా పిల్లలు కూడా చెప్పడానికి రెడీ అయ్యారు. అవకాశం ఇవ్వట్లేదు కానీ ఇస్తే వాళ్ళు అనర్గళంగా మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఏదలేనంత విస్తార ప్రవాహంగా మారిపోయింది. ఈ సువార్తను అడ్డగించడం ఎవని తరం కాదు, ఈ సువార్తను ఆపటం ఎవని తరం కాదు. అరిచెయ్యి అడ్డు పెట్టి సూర్యుని ఆపటం ఎంత అవివేకమో, సజీవుడైన పునరుద్ధానుడై ఉన్న యేసుక్రీస్తు పునరుద్ధాన శిలువ సువార్తను ఆపటం అదే తంతు అవుతుంది కానీ దానిని ఆపటం ఎవని వల్ల అయ్యేదే కాదు. దేవునికి స్తోత్రం. ఎంతకాలం అది మన ప్రభు అయిన యేసు, ఆ జీవనది మన ప్రభు అయిన యేసు. ఇప్పుడు ఈ జీవనది ఏ రూపంలో ఉన్నది అని అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, అదుగో ఆ వాక్యమే దేవుడై ఉండి 14వ వచనంలోనికి వచ్చేసరికి శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడిగా మన మధ్యలో నివాసం చేశాడు. అంటే ఇప్పుడు ఆ వాక్యం మన ప్రభు అయిన యేసయ్య. ఇప్పుడు ఆ యేసయ్యే ఈ సజీవమైన వాక్యం. ఈ వాక్యమే జీవనది, ఈ వాక్యమే జీవంతో కూడిన ప్రవాహ జలములు. రాత్రి పాస్టర్ గారు, 2 పాస్టర్ గారులు మాట్లాడారు. జస్ట్ నేను ఇంచుమించుగా 4 hours జర్నీ ఆ గుంటూరు జిల్లా అచ్చంపేట దాటి మాదిపాడు దగ్గరలో గింజుపల్లి అనే ఒక గ్రామం. ఆ రవికుమార్ గారు నాకు ఎంతవరకు తెలియదు, ఆయన అక్కడ వాక్యం చెప్పారు, తెల్లారి నేను వెళ్ళా. ఆయన రాత్రి ఇక్కడికి వచ్చారు, మళ్ళీ నేను ఇక్కడికి వచ్చా. దేవునికి స్తోత్రం. కానీ పుట్టింది ఒక జిల్లాలో ఒక తాలూకాలో అయినా కానీ మాకు పరిచయాలు మాత్రం లేవు. కానీ దేవుని యొక్క ఏర్పాటు ఎలాగుంటుందో చూడండి. మొత్తానికి ఇక రిటర్న్ జర్నీలో చూసుకుంటా వస్తామన్నా వెళ్ళేటప్పుడు చూచాలి, అక్కడ నాకు 10:30కి ఇచ్చారులేండి ప్రసంగం. అందుకనే ఇక్కడ మాటలన్నీ వినుకుంటా వెళుతున్నా. వచ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి ఆ అబ్బి ఓపెన్ చేసి చూసుకుంటా వస్తున్నా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, ఈ ప్రవాహ జలములు ఒక్కొక్క దైవ సేవకుని నోట నుంచి ఆణిముత్యాలులాగా గలగలబారే సెలయేరులాగా ప్రవహిస్తూ ఉన్నాయి. నెహమ్యానికి అప్పచెప్పామనుకోండి, పాట మాట కలిపి అదొక బలమైన సవడి చేస్తూ గలగల ప్రవహిస్తూ ఉంటుంది. ఇంకొక అయ్యగారికి అప్పచెప్పామనుకోండి, సాక్ష్యము మాట ప్రవాహం లాగా వస్తూ ఉంటుంది. ఇంకొకళ్ళకి అప్పచెప్పామనుకోండి, ఆట పాట మాట మొత్తం 3 మిళితం చేసి ముప్పేట దాడిలాగా అలాగుని విసిరి కొడతా ఉంటారు. మొత్తానికి ఏది ఏమైనా ప్రవాహమే. మరి ఇంతకాలం నుంచి మనం ప్రవాహంలో ఉన్నామే, ఇన్నేళ్ల నుంచి దేవుని దగ్గరికి వస్తున్నావే, ఇన్నేళ్ల దగ్గర నుంచి జోసఫ్ అయ్యగారి దగ్గరకో లేకపోతే ఇంకొక అయ్యగారి దగ్గరకో ఇంకొక అయ్యగారి దగ్గరకో వస్తున్నాం. దేవుని సన్నిధికి వస్తున్నాం, కూర్చుంటున్నాం, వింటున్నాం, వెళుతున్నాం. ప్రవాహం తగులుతుందిగా, ప్రవాహం తాగుతుందిగా. అక్కడ ఉన్న ఒక స్టాండ్ ఫ్యాన్ ఆన్ చేస్తే అల్లంత దూరంలో పెడితే దాని గాలి, దాని స్పర్శ నా శరీరాన్ని తాకగానే ఆ ఉన్న చెమట కాస్త ఆరిపోయి చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నామే. మరి ఇన్నేళ్ల నుంచి దేవుని సన్నిధిలోనికి, సంఘంలోనికి, సహవాసంలోనికి వస్తూ అభిషేకించబడిన దైవ సేవకులు చెప్తున్న జాలువారే ఆణిముత్యాల లాంటి ప్రవాహం తగులుతుంటే ఎంతమంది బ్రతికారు? దేవునికి స్తోత్రం చెప్పండి. కూర్చున్న వాళ్ళలో ఎంతమంది మనం బ్రతికాం?
ఈ ప్రవాహము అక్కడికి రావటం ద్వారా అక్కడ సమస్తమును బ్రతికెను. ఈ ప్రవాహం గంపలగూడెం రావటం ద్వారా ఇక్కడ సమస్తమును బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఏ ఒక్కరు నశించటానికి ఇష్టం లేదో, అంతటా అందరూ మారు మనసు పొందవలననేది దేవుని అభిష్టమై ఉన్నది. దేవునికి స్తోత్రం. నశించిన దానిని వెదకి రక్షించటానికి మనిషి కుమారుడు లోకములోనికి అరుదించెను. కారణం ఏంటనంటే మనం నశించకూడదు, మనం మార్పు లేకుండా చావకూడదు. మనం మారు మనసు పొందాలి, మనం పాపులమని తెలుసుకోవాలి, తెలుసుకున్న పాపాన్ని ఒప్పుకోవాలి, ఒప్పుకున్న దానిని ఆయన సన్నిధిలో విడిచిపెట్టాలి. అది క్షమించబడు నిమిత్తం దైవ సేవకుల ఎదుట, సంఘం అందరి ఎదుట బాహాటంగా నీళ్లలో పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మమును పొందాలి. దేవునికి స్తోత్రం. ఇది కట్టడ, ఇది క్రమం. ప్రవాహపు జలములు గనక నిన్ను తాకితే, ఈ ప్రవాహం నిన్ను తాకితే, ఈ ప్రవాహపు వరవడి నిన్ను అలాగున అంటుకుంటే నీలో వచ్చే గొప్ప పెనుమార్పు ఇదేనండి. నువ్వు తిరిగి బ్రతుకుతావు, నువ్వు తిరిగి బాగుపడతావు, నువ్వు తిరిగి క్షేమాన్ని పొందుకునే భాగ్యం దక్కుతూ ఉంటుంది. అందుకనే ఈ రాత్రి కూర్చున్న మనల్ని మనం పరిశీలించుకోవాలి. బహుశా గతించిన 2 సంవత్సరాలలో 2020, 2021లో అనేక మంది కరోనా కాటుకు బలైపోయారు. నీకంటే గొప్పవాళ్ళు, నాకంటే గొప్పవాళ్ళు, ధనికులు, అందచందాలు కలిగిన వాళ్ళు, మేడ మిద్దెలు కలిగిన వాళ్ళు, మేలకు సరుకులు కలిగిన వాళ్ళు, ఇంటి నిండా సరుకులు స్టోర్ చేసుకొని కూడా అలాగున ఉన్న పళాన ప్రాణం విడిచారండి. ఊపిరి వెళ్ళిపోయారండి. చివరికి శరీరం మాత్రమే మిగిలిందండి. ఆ శరీరం మట్టికి చేయటానికి, మట్టికి తీసుకెళ్ళి అప్పగించటానికి ధైర్యం చేసి ఒక దైవజనుడు రావటానికి ఇష్టపడినా రానివ్వకుండా పరిస్థితులు అడ్డుపడ్డాయండి. కానీ ఈ రాత్రి మనం ప్రాణంతో ఉన్నామనంటే కారణం ఏంటో తెలుసా? మనం తిరిగి బ్రతుకుతామని. ఈ 2022 సంవత్సరంలోనైనా మారని మనం ప్రవాహ జలములు తగిలి మనం తిరిగి బ్రతుకుతామని, మార్పు చెందుతామని, పడిన వాళ్ళు తిరిగి లేపబడతామని, కృపలో ఉన్నవారు గర్వించకుండా ఆయన బలిష్టమైన చేతి క్రింద అణిగి మణిగి ఆయన రాకకై ఎదురు చూచి నిరీక్షణ కలిగిన వారిగా ఉంటామని. దేవుని జనాంగమా వినండి, వినండి. ఈ రాత్రి బైబిల్ గ్రంథం అంటుంది, ఈ ప్రవాహ జలములు ఎక్కడికి వచ్చునో అక్కడ సమస్తమును బ్రతుకును, అక్కడ సమస్తమును బ్రతుకును. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే మనందరికి సుపరిచయమైన ఒక మాట, యోబు గ్రంథం 14వ అధ్యాయము, యోబు గ్రంథం 14వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. ఏమిటి అక్కడ ఉన్న మాట అన్నానంటే, ప్రవహించే జలములు రాళ్లను అరగదీయును. ప్రవాహములు రాళ్ళని అరగదీయును. ఏమండి, ప్రవహించే జలాలు ఏం చేస్తాయనంటే కరుకు రాళ్ళని అరగదీసి నునుపు చేస్తాయి. 4-5 ముఖాలు కోణాలలాగా ఆ ముఖాలు సరిగ్గా ఉండకుండా అటు ఒక ముఖం, ఇటు ఒక ముఖం, ఇటుబడితోటు వంకర టింకరగా ఉన్నవన్నీ కూడా ప్రవాహ జలములలో వేస్తే ఆ ప్రవాహపు వరవడికి, ఆ ప్రవాహపు తాకిడికి, ఆ నీటి ఎద్దడికి కొద్ది రోజులు పోయిన తర్వాత కరుకు రాళ్ళన్నీ ఎలాగునవుతాయి అనంటే నునుపు రాళ్ళు అవుతాయి. దేవునికి స్తోత్రం. నునుపు రాళ్ళు అవుతాయి. ఎట్లాగునవుతాయి తెలుసా? మనకు వర్షాలు వచ్చే ముందు మహారాష్ట్ర, బొంబాయిలో వర్షాలు మొదలవుతాయి. అక్కడ రైల్వే ట్రాకులు మునిగిపోతాయి, రోడ్లు మునిగిపోతాయి, అన్ని మునిగిపోతాయి. మునిగిపోయిన తర్వాత ఎక్కడన్నా కొండ మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఆ ఇళ్ళు కాస్త ఏమవుతాయనంటే వరద తీవ్రత ఎక్కువైన తర్వాత పైనుంచి నీళ్లు జాలు వరద ప్రవాహం లాగా వడిగా వస్తా ఉంటే ఆ వడిగా ప్రవహించే నీటి ఎద్దడికి చిన్న చితక రాళ్ళండి దాని కింద ఉన్న మట్టి అంతా కోతబడి మట్టి జరిగిపోయి చివరికి రాయి దాని స్థానాన్ని తప్పిపోయి ఆ నీళ్ళ వెంబట కొట్టుకుంటా వచ్చింది. ఆ నీళ్ల ప్రవాహం అటు ఒక ప్రక్కకి వెళ్ళి ఇటు వచ్చింది, అటు వచ్చింది, అటు ఇటు వంకర టింకరగా ప్రవాహం ప్రవహిస్తూ ఉంటది. నీరు ప్రవహించే ఆ ప్రవాహపు వరవడికి ఈ రాళ్ళు కూడా ఏమవుతాయనంటే నీటితో పాటు కొట్టుకుంటా వస్తాయి. బాగా వరవడిగా వచ్చి ఈ దిక్కు నుంచి అలాగన పల్లంలోనికి వెళతా ఉందనుకోండి, ఈ ప్రక్కన కొట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇటు కొట్టుకొని ఇటు నుంచి అడ్డు కొట్టుకొని అటు తగిలి ఇటు తగిలి ఇటు తగిలి అటు తగిలి దానికున్న కోణాలన్నీ అరిగిపోయి చివరికి నునుపు తేలిద్ది. దేవునికి స్తోత్రం. ఏమండి, ప్రవాహ జలములు రాళ్ళని అరగదీస్తాయి, రాళ్ళని అరగదీస్తాయి. కూర్చున్న మనలో చాలా రాళ్ళు ఉన్నాయండి, చాలా బండలు
ఉన్నాయండి. కొన్ని రాళ్ళకండి కోపం అనే కోణం ఉంటుంది. కొన్ని రాళ్ళకండి చూడటానికి బాగానే చూస్తారు కానీ శాంతమైన చూపులు చూస్తారు కానీ అమ్మో చాలా తొందరపాటుతో కూడిన పరిస్థితులు ఉంటాయి. ఇంకొన్ని రాళ్ళు ఉంటాయి చూడటానికి చాలా బాగా కనపడతాం కానీ బయటికి వెళితే భయంకరమైన ఆలోచనలు కలిగిన రాళ్ళు ఉంటాయి. కానీ వాక్యం అనే మాట ఏంటనంటే, ఇప్పుడు ప్రవాహ జలముల దగ్గరికి నీ వచ్చాక, దేవుని సన్నిధిలోనికి వచ్చాక, దేవుని సేవకులు చెబుతున్న సజీవమైన వాక్కుల ప్రవాహము నీకు తగిలిన తర్వాత నీకున్న కోణాలన్నీ ఏం కావాలనంటే కరిగిపోవాలి, మాయమైపోవాలి. నువ్వు నునుపు తేలిన నున్నని రాళ్ళలాగా మారాలి. అంటే మార్పు చెందిన వానిగా ఉండాలి. పాపం అనే కోణం పోవాలి, అహం అనే కోణం అరిగిపోవాలి, గర్వం అనే కోణం రాలిపోవాలి. దేవునికి నచ్చని కోణాలన్నీ రాలిపోవాలి, మాయమైపోవాలి, నునుపు తేలాలి, నున్నని రాయిలాగా నువ్వు మారాలి. ఎంతమంది ఇక్కడ మారాం? చాలా కాలం నుంచి ప్రవాహంలో ఉన్నాం, కానీ ఎంతమంది మారారు? పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే కరుకురాళ్ళు ఎలాగును నునుపు రాళ్ళు అయ్యాయో మీకు గుర్తు చేస్తా. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన సాక్ష్యం ఇస్తా ఉంటాడు. తిమోతి భక్తునికి ఉత్తరం రాస్తూ తన మొదటి ఉత్తరంలో మొదటి అధ్యాయంలో 12-13 వచనాలను చదువుకుంటే అందు వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? పూర్వము హింసకుడును దూషకుడును హానికరుడనయ్యున్న నన్ను తన పరిచర్యార్థమై దేవుడు పిలిచి ఈ పనిని నాకు అప్పగించాడు. ఎవరంట? ఎవరైనా? సౌలు అని ఆయన. పూర్వం ఆయన పరిస్థితి ఏంటి? ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. అయ్యా, పూర్వం నాకున్న కోణాలు ఏంటో తెలుసా? నేను కరుకురాయినయ్యా, నేను గులకరాయినయ్యా, నేను కోణాలు కలిగిన రాయ్యా, నన్ను తాకితే గాయాలైపోయాయ్యా. నాకున్న కోణం ఎంత కఠినమైందో తెలుసా? స్తెఫను అనే సంఘ పెద్దని దగ్గరుండి రాళ్లతో కొట్టి చంపించిన కఠినమైన అయ్యా. నాకున్న కోణం ఏంటో తెలుసా? యేసు దేవుని కుమారుడని చెప్పే గర్భిణీ స్త్రీల గర్భాలను చీల్పించా, అనేక మందిని చిత్రహింసల పాలు చేశా, చెరసాలకు అప్పగించా, దగ్గరుండి వాళ్ళను ఓచుకోత గోయించిన కఠినాత్ముణ్ణి. అయ్యా, పూర్వం ఇలాగునుందా నీ వైఖరి? మరి ఇప్పుడు ఎందుకు ఇలాగునయ్యావు అనంటే, దమస్కు మార్గంలో ఒక ప్రవాహం నన్ను తాకింది. దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో చూస్తే ఆయనకున్న కోణాలు ఎంత గర్వమో తెలుసా? నాకు తెలిసినంత ధర్మశాస్త్రం ఎవరికి తెలియదు. ఆ గమనీయులు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేను ఆవపాసన బట్టా. నాకు బాగా క్షుణ్ణంగా తెలుసు ధర్మశాస్త్రం. నాకున్న నిష్ఠ గరిష్ట ఎవరికి లేదు. పేతురు ఎక్కడ భోజనాలు అంటే అక్కడికి వెళ్తాడు, కానీ నేను అలాంటి వాడినే కాదు. నేను చాలా ముక్కుసూటిగా ఉంటా, నేను పవిత్రంగా ఉంటా, నేను పరిశుద్ధంగా ఉంటా, నేను అలాగునుంటా ఇలాగునుంటా అనే ఒక అహంకారం ఉండేది, అహంభావం ఉండేది, భయంకరమైన గర్వం ఉండేది. అలాంటి కోణాలన్నీ సౌలా నీకు ఎక్కడ రాలిపోయి పౌలు అయ్యావయ్యా అంటేనే ఆయన దమస్కు మార్గంలో చెరవేగంతో ఆ గుర్రం పైన వెళతంటే ఆకాశం నుండి ఒక వెలుగు ఆయన కన్నులకు కనిపించిన తర్వాత గుర్రం మీద నుంచి క్రింద పడిపోయాడు. కళ్ళు నలుపుకొని చూస్తే ఏం కనపట్లా. ఈలోగా ఒక స్వరం వినపడుతుంది, సౌలా సౌలా అనగా నేను అంటున్నాడంట, ప్రభువా నీవెవడివి అన్నట్టు అంటున్నాడు, నీవు హింసించుచున్న యేసుని. అవునా అయ్యా, నా పరిస్థితి ఏంటి? ఉన్న ఫలానా చూపు పోయిందయ్యా. నిద్రపోయేటప్పుడు తప్ప కళ్ళు మూయటం నాకు తెలియదయ్యా. రెప్పలాడేస్తాను కానీ కన్ను మూయటం నాకు తెలియదయ్యా. ఒక కన్ను కాదయ్యా, 2 కళ్ళు పోయాయ్యా. నాకేం కనపట్లేదయ్యా. చిమ్మ చీకట్లో ఉండిపోయినట్టున్నదయ్యా. నా గతి ఏంటి, నా సంగతి ఏంటనంటే, నీ కంటి చూపు సంగతి తర్వాత కానీ నువ్వు తిన్నన దనబడిన వీధిలోనికి వెళ్ళిపో. అక్కడ అననీయ అనే నా సేవకుడు ఉన్నాడు. ఆయన నీ సంగతి అంతా చెబుతాడు, నీ భవిష్యత్తును గురించి విషయం చెబుతాడు. అక్కడికి వెళ్ళన్నాడంట. వెళ్ళిన తర్వాత అననీయ భక్తుని దగ్గర 3 దినాలు ఏం పెట్టినా తింటల్లా, ఏమిచ్చినా తాగట్లా, అలాగనే ఉన్నాడు. చివరికి దైవజనుడు చేతులుంచి ప్రార్థన చేసి తన భవితవ్యాన్ని మొత్తం చెప్పిన తర్వాత ఆ సౌలు కన్నులు కొన్న పొరలో రాలిపోయాయి. ఇప్పుడు ఆయన పౌలు అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఇప్పుడు ఆ కరుకురాయి నునుపు తేలటానికి ఎక్కడ పనిచేసింది అనంటే, దమస్కు మార్గంలో సజీవుడైన దేవుని సందర్శన, సజీవుడైన యేసుని స్వరం, దైవజనుడై ఉన్న అననీయాతో 3 దినాల సహవాసం. దేవునికి స్తోత్రం చెబుదామా?
కూర్చున్న మనం దేవుని సేవకులను చాలామంది నిర్లక్ష్యం చేస్తాం. ఆరంభంలో బాగానే రిసీవ్ చేసుకుంటాం. ఆరంభంలో చక్కగా వేసవికాలం వస్తే నిమ్మకాయ పిండి మజ్జిగ ఇస్తాం, చలికాలం వస్తే బ్రూ కాఫీ కలిపిస్తాం. కొద్ది రోజులు పోయిన తర్వాత అయ్యగారు వస్తున్నాడు అని అంటే లోపల తలిపేసుకొని ఏదో చేసినట్టు షో చేస్తాం. నువ్వు కరుకు రాయివే గాని నా తల్లే నునుపు రాయి ఎట్టవుతావమ్మా అక్కో. మనం నునుపు రాళ్ళు అయితేనే పరలోక రాజ్యానికి. దేవుని వాక్యం అంటుంది నునుపు రాయి. నునుపు తేల్తాలే ఏం జోసఫయ్య గారి ప్రసంగం వినాలా ఏంటి, నెహమ్యా గారి పాటలే వినాలా ఏంటి, వసంతరావు అయ్య గారు బోధ వినాలా ఏంటి? ఓ అమ్మ వీళ్ళు కాదని మళ్ళీ గుడివాడ నుంచి వచ్చిన ఆయన ఆ ఎరటైం చెబితేనే మేము మారతామా ఏంటి? ఓహో మాకు చాలా తెలుసు. టీవీలో అట్ట పెట్టగానే అసలు మీరన్నా పాడిందే పాట చెప్పిందే చెప్పుడు. దొంగ, ద్రోహి, పాపి, మారు, చావు, చచ్చిన తర్వాత పాతాళమా పరలోకం ఇది తప్ప మీకు రాదు. కానీ టీవీలో చూస్తే ఏలిన వారు మిమ్మల్ని దీవించుదురుగాక, నువ్వు కవర్లు పంపించు కాసులు మీ ఇంటికి వచ్చునుగాక, నువ్వు కుమ్మరించు దేవుడు మిమ్మల్ని దిమ్మరించునుగాక. పెట్టు నీకెందుకు దరిద్రం బాధ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మో ఏమనుకోవద్దు, నేను అనుభవించి నేను మీకు ఎప్పుడు చెబుతా, నేను సువార్థికుడిని కాదు, నేను పాదిరిని. నేను ఆరంభం నుంచి 89లో బైబిల్ కాలేజీ వదిలి వచ్చిన దగ్గర నుంచే నా ముందు ఒక 12-13 గొర్రెలు ఉన్నాయి. వాటిలో కొన్ని కుంటి గొర్రెలు ఉన్నాయి, గుడ్డి గొర్రెలు ఉన్నాయి, బక్క గొర్రెలు ఉన్నాయి, బలిసిన గొర్రెలు ఉన్నాయి, కొమ్ముపాటు, కాలుపాటు, నోరుపాటు. అమ్మ బాబోయ్ ఎన్ని రకాలో. ఈ పక్క మొత్తం ఊడిపోయింది జుట్టు దేవుని దయ వలన. దేవునికి స్తోత్రం. ఎవరు బాధ లేదమ్మా, నాకు ఉన్న బాధలు వీళ్ళే. ఎందుకు తెలుసా? ఇంటి నిండా తినటానికి ఉన్నా ఒక్కోసారి తినటానికి మనసు రాదు. ఏంటన్నానంటే ఈ మధ్య అదేదో వచ్చిందంట టీవీ. ఉన్నోళ్ళు నాకు ఇక్కడ కాదు గుంటూరు బ్రాంచ్లో, ఏం నాన్న ఏంటి సంగతి పీటర్ ఎట్టని పరిచయం అంటే, అన్న అంతా బాగానే ఉంది కానీ ఒక 8 మంది టోటల్ ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయారన్న. ఎక్కడికి వెళ్ళిపోయారు? వనభోజనాలకు వెళ్ళారా ఏంటి అని అన్న. కాదన్నా వాళ్ళు మనిషి చెబితే వాక్యం వినరంటన్నా, టీవీలో చూసి వింటారంటన్నా అన్నాడు. ఓరు బాబోయ్, మరి బల్లరాధనలో ఎట్టాగు అని అంటే టీవీలో చెబితే ఎవరో ఒకళ్ళు ఇస్తారంట, లేకపోతే బల్ల మీద పెడితే వీళ్ళు తీసుకుంటారండి. మరి రేపు రాకడ సమయంలో ఏం చేస్తారు వీళ్ళు? దేవునికి స్తోత్రం. బాధేసింది. ఆ బాధేసి కడుపు నిండా తినటానికి ఇంటి ముందు ఉన్న చేతి ముందు కంటి ముందు ఉన్న తినటానికి అవకాశం అనేది లేదు. ఒక దిగులు. వీళ్ళ కోసం కన్నీరు గార్చి ప్రార్థన చేసి తీరా చూస్తే తుచ్చమైన వాటి కోసం అలాగని వెళతంటే ఈ అయ్యగారులకు నెమ్మది ఉంటుందా? ఏమంటే దీనికి కారణం ఎవరు? విశ్వాసులైన మీరు కాదా? వచ్చినోళ్ళు మారామని చెప్పి కొద్ది కాలం మురిపించి తర్వాత మరిపించి గాయం చేసే మీరు కాదా తల్లే? అలాగన గాయం చేసే వీళ్ళు నునుపు రాళ్ళ. మేము నునుపు రాళ్ళమా హో అని అంటే నమ్మటానికి మేమంత పెచ్చోళ్ళమా? ఏం మాటలు ఈ మాటలు చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని వాక్యం అంటుంది రాకడ సమీపంగా ఉన్నది. యుగాంతపు సంభవాలన్నీ సంభవిస్తా ఉన్నాయి. ఆయన సూచనలన్నీ జరుగుతున్నాయి. కరువులు కలుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. లీటర్ ఫ్రీడమ్ ఆయిల్ ఒకప్పుడు 75 రూపాయలకు మా ఇంట్లోకి నేను తెచ్చా. ఈరోజు 200 రూపాయలకు వచ్చింది. యేసు రక్తమే జయం. దేవునికి స్తోత్రం. ఏమంటే జాగ్రత్త. సంతూరు సబ్బు ఇది వరకు ఒక రేటు, ఈరోజు 3 సబ్బులు రేటు అయిపోయింది. ఏమంటే ఘోరమైన రేట్లు. ఇవన్నీ ఏంటన్నానంటే అమ్మో మాయదారి కరోనా వచ్చింది, అన్నీ పెరిగిపోయినాయి. కరోనా కాదమ్మా, నువ్వు మారట్లేదని దేవుడు ఇప్పుడన్నా మారతాడని పెట్టాడు. ఇది లేక మనం కిరాణా షాప్ వాడిని తిడతాం, ఇది లేక మ్యానుఫ్యాక్చర్డ్ కంపెనీని తిడతాం, ఇది లేక అమ్మేవాడిని అవసరమైతే దాడి చేయటానికి వెళుతున్నాం. ఎంత ఘోరమేండి, ఎంత ఘోరమేండి. ఎరిగి నీ చెడిపోతుంది యేసు నీ గాయము. ఏడకొస్తేనేమో బాడుతుంటేవి, బయటికి ఎత్తేనేమో ఆడుతుంటవి. ఎట్ట కుదిరిద్ది తల్లి ఈ సంగతి చెప్పండి? వాక్యం అంటుంది ప్రవాహ జలములు రాళ్ళని అరగదీస్తాయి. ఆ అరిగిపోయి నునుపు తేలాలి అని అంటే ఒకటి దేవుని స్వరం వినాలి, రెండవది ఆయన చెప్పిన ప్రకారం అభిషేకించబడిన ఇలాంటి దైవ సేవకులతో మనకి ఏముండాలి తెలుసా? పర్సనల్ రిలేషన్షిప్, ఆ సత్సంబంధం మనకు ఉండాలి. దైవ సేవకునితో సహవాసం మనం నునుపు తేలటానికి ఉపయోగపడింది. ఫర్ ఎగ్జాంపుల్ పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ సౌలు అననీయ దగ్గర 3 దినాలు ఉన్నాడు, నునుపు తేలటానికి ఉపయోగపడ్డాడు, పౌలుగా మార్చబడ్డాడు. ఆ తరువాత పాత నిబంధనలలో సౌలు ఉన్నాడు, ఆయన బెన్యామీను గోత్రికుడే, ఆయన గాడిదలు ఎత్తుకోవటానికి వెళుతున్నాడు. చివరికి ప్రక్కనున్న పనివాడు ఒక సలహా ఇచ్చాడు, అయ్యా ఇదిగో మనం ఈ ప్రక్కనే ఇక్కడ దాకా వచ్చాము, వెతికాము, పోయిన గాడిదలు దొరకలేదుగా, అయ్యాము కట్టుకోలు వదిలేసి
వెళ్ళిపోయినాయి, ఊరు వదిలేసి వెళ్ళిపోయినాయి. రోజు తీసుకొచ్చి ఆడ పెట్టి మేత పెట్టి నిన్ను మర్చిపోయినాయి, ఇల్లు మర్చిపోయినాయి, కట్టుకోయిన మర్చిపోయినాయి, తాడు తమ్మి లేకుండా బజార్లు ఎమ్మడి తిరుగుతున్నాయి. అయ్యాయి పోయినాయి. అవి ఎక్కడున్నాయో మొత్తానికి వాటి కోసం మీ నాన్న దిగులు పడుతున్నాడు కదా. పోయినోటి గురించి ఆనందపడతామా? మేము ఆనందపడినా అనుకున్న పెద్దోళ్ళు మా తండ్రి గారు లాంటి వాళ్ళు ఊరుకుంటారా? అయ్యా వాటి కోసం ఎంత మేత వేసాను రా, వాటి కోసం ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాను రా అయ్యా, వాటి కోసం వాళ్ళ ఇళ్ళ ముందు ఎంతమంది తెచ్చి సువార్త ర్యాలీ చేయించాను రా అయ్యా. అయ్యా వాళ్ళని వదిలేయొద్దయ్యా, ఆ కుటుంబాలు అట్టు విడిచిపెట్టొద్దయ్యా. అదిగో ఇంటి పేరటోళ్ళు పోయారని చెప్పి వదిలేయొద్దయ్యా. వాళ్ళు ఇవ్వలేకపోయినా సరే వాళ్ళు కావాలయ్యా. దేవునికి నేను లెక్క చెప్పాలి కొడుక, వాళ్ళు కూడా తీసుకొచ్చి సంఘంలో బెటర్ అయ్యానంటే. వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం చేయటం ఎందుకు, కొత్త వాళ్ళని తెద్దామన్నానంటే అయ్యా వెళ్ళిపోయిన వాళ్ళు అందరిని వదిలేస్తే అట్ట, వాళ్ళ కోసం నేను కన్నీరు కార్చా అని ఆ ఇంట్లో కూర్చున్న సౌలు వాళ్ళ నాన్న ఊరుకోట్ల దిగులు పడుతున్నాడంట. ఏం పెట్టినా తింటలా, ఏమి ఇచ్చినా దాగట్లా. ఈ పూట తట్టుకోలేక యవనస్తుడైన సౌలు ఆస్తిని ఎత్తుక్కొద్దామని చెప్పి వెళ్ళిపోయాడు. పనివాడిని తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడ తిరిగినా దొరకలే. ఎక్కడ తిరుగుతాయి, ఎక్కడో మొత్తానికి కంపలెమ్మటో లేకపోతే డొంకలెమ్మటో ఉంటే కనపడతాయి కానీ ఎక్కడో శుభ్రంగా తెరలేసి తెరల మధ్యలో టీవీ పెడితే ఆడ కూర్చుండి మాకెట్ట కనపడతాయి. లైవ్లో చెప్పే ఆయనే కనపడతాడు కానీ కూర్చున్న వాళ్ళని కూడా చూపిస్తే మాకు తెలిసిద్ది. దేవునికి స్తోత్రం. వాళ్ళని చూపిస్తారు, ఎందుకంటే వాళ్ళు కష్టపడిన గొర్రెలు కాదు గయ్యి, ఆస్తి మాది కాబట్టి మాకు తెలిసిపోద్ది కాబట్టి మాకు చూపిస్తారు వాళ్ళు. అందుకని మాట్లాడే వాళ్ళని చూపిస్తారు. మీకు అర్థమవుతుంది అనుకుంటా. అందుకని మీ ముఖాలు మెర్క్యూరీ ల్యాంప్ కన్నా బ్రైట్గా వెలిగిపోతున్నాయి. వాంబాబోయ్, మా బోధలు ఇని మీకు బాగా షార్ప్నెస్ ఎక్కువైంది, మాకేమో ముద్దు బారిపోతుంది, కఠినం అయిపోయింది చివరికి. ఏమంటే మొత్తానికి ఇక ఈ సౌలు అంటున్నాడంట వెళ్ళిపోదాం పద ఇంటికని పనివాడుతా అంటున్నాడు. బాబు ఇదిగు ఈ పక్కనే ఒక దీర్ఘదర్శి ఉన్నాడయ్యా, ఈ పక్కల్లో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన దగ్గరికి మనం వెళితే జరిగిపోయింది చెప్తాడు, జరగాల్సింది చెప్తాడు, ఇక జరగబోయేది కూడా చెప్తాడయ్యా. భూత వర్తమాన భవిష్యత్ కాలాలు చెప్తాడు. బాబా అది ఆయన దగ్గరికి వెళదాం. ఏనంటాడట, దైవజనుడు అంటున్నావు, ఉట్టి చేతులతో ఎలా దగ్గర ఏం లేదు, అంత అయిపోయింది, సర్ది అయిపోయింది, తెచ్చుకున్న దారి ఖర్చుల మూట అయిపోయింది. ఇంటికి వెళ్ళి ముసలాయన గనపడి ఆయన బాగోగులు చూసి మళ్ళీ కత్తి మూట కట్టుకొని కత్తి సొమ్ము సంచి తెచ్చుకొని ఇంటికి వద్దాం, ఇంటి దగ్గర నుంచి వద్దాం, అప్పుడు వెళదాం ప్రార్థనకనంటే పనివాడు అంటాడట, నీకు అభ్యంతరం లేకపోతే అనిదా భావించకపోతే నా యొద్ద పావుతలం వెళ్ళింది నాయన, ఇది అరువు తీసుకొని ఆయన కానుకిచ్చి ప్రార్థన చేయించుకొని విషయం తెలుసుకొని వెళదామనంటే వెళతారంట. వెళ్ళగానే ఆయన ఎళ్ళను చూసి సంగతి ఏం చెప్పకుండా అంటున్నాడంట, మీకు చెప్పాల్సిందంతా దేవుడు రేపు చెప్పమన్నాడు, ఈ రాత్రి మీరు నాతో వండండి, నాతో గడపండి, నాతో భోజనం చేయండి అన్నాడంట. అంతే వెళ్ళిపోయారు. రాత్రి దైవజనుడై ఉన్న సమూయేలుతో సౌలు ఉన్నాడు, పనివాడు ఉన్నాడు. ఆ రాత్రి ఆ సహవాసం ఎంత గొప్ప భాగ్యం ఇచ్చిందని అంటే, ఉదయాన్నే దైవజనుడు సమూయేలు భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, సౌలా నువ్వు వెతుకుచున్న గాడిదలు నువ్వు వెళ్ళేసరికి కట్టుకోయి దగ్గర నీ ఇంటి ముందు ఉంటాయి. కానీ ఇంకొక మాట, దేవుడు నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా కోరుకున్నాడు, నేను అభిషేకిస్తున్నా. ఆ అభిషేకం పొందుకొని అతడు వెళతంటే అతడు మార్గంలో వెళుచు ఉండగా క్రొత్త మనసు అతనికి కలిగింది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ప్రవచించే వరాన్ని పొందుకున్నాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీయులకు తీర్పు తీర్చడానికి న్యాయాధిపతిగా రాజుగా ఉన్నాడు. సౌలా, ఎక్కడో గాడిదలు ఎత్తుకోవటానికి పోయిన నీకు ఈ రాజభోగం అనే నునుపుదేలిన భాగ్యం ఎక్కడ దక్కిందయ్యా, ప్రవచించే నునుపుదేలిన భాగ్యం ఎక్కడ దక్కిందయ్యా అనంటే వెరీ సింపుల్ థింగ్. ఒకటి, దేవుని సేవకుని దగ్గర ఉండి ఆ రాత్రి అక్కడ నిలిచి దైవజనునితో సహవాసంలో, ఆ మిద్దె మీద సంఘంలో, సంఘ సహవాసంలో, అభిషేకించబడిన దేవుని సేవకుని సహవాసంలో ఉన్నాడు. అందుకే దేవుడు ఆయనని నునుపు చేశాడు. కాకపోతే కృపను కాపాడుకోలేక పోగొట్టుకున్నాడు. దైవజనాంగమా, వయసులో పెద్దలైన నా తల్లి తండ్రి, సోదరుడా సోదరి, ఈ రాత్రి మీకు మనవి చేస్తున్నాను, రాకడ గుర్తులు నెరవేరుతున్నాయండి. ఆయన యుగ సమాప్తి సూచనలన్నీ జరుగుతున్నాయండి. ఇంకెంతకాలం కరుకురాళ్ళలాగా ఉందాం, ఇంకెంతకాలం మార్పు చెందకుండా కఠినాత్మలలాగా ఉందాం. నీకు మార్పు కావాలి. నీకు మార్పు కలిగితే ఆత్మ పున్నామ నరకం నుంచి విమోచింపబడిద్ది. మార్పు కలగాలి అని అంటే నీ అంతటి నువ్వు ఒక్కడో ప్రార్థన చేసుకోవటం కాదట, దైవజనునితో సహవాసం ఉండాలి. నమ్మినోళ్ళు స్తోత్రం చెబుదామా? ఇంకోసారి చెబుదామా?
సేవకుడు ఏమన్నా కఠినంగా బోధ చేస్తే ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోవటం నువ్వు నునుపు తేలలేవు. సేవకుడు ఏదన్నా మనకు నొప్పించే బోధ ఒకటి చేస్తే ఆయన ముఖం చూడకుండా ఉంటే మనం నునుపు తేలటం జరిగేది కాదు. నువ్వు నునుపు తేలాలి. నునుపు తేలాలి అని అంటే దైవ సేవకునితో సహవాసంలో ఉండాలి, పరిశుద్ధుల సంఘ సహవాసంలో ఉండాలి, రొట్టె విరవటంలో ఉండాలి, ప్రార్థన చేయటంలో ఉండాలి, నిరాబడిలో దేవుని నియమం ప్రకారం దేవునికి చెందినవి దేవునికి ఇచ్చేటట్లుగా ఉండాలి. అప్పుడు నువ్వు నునుపు తేల్తావు. ఈ రాత్రి కూర్చున్న మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, క్రొత్త నిబంధనలో ఉన్న సౌలు పౌలయ్యి ఓ సాక్ష్యం ఇస్తున్నాడు. పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడును, కానీ ఎప్పుడు నువ్వు నునుపు తేలేవు అనంటే దమస్కు మార్గం, దైవజనుడైన అననీయాతో ఉన్న సహవాసం, గాడిదలు ఎత్తుకుపోయే హీన స్థితిలో ఉన్న ఆయన ఇశ్రాయేలీలకు రాజు అయ్యి ప్రవచించే భాగ్యాన్ని, క్రొత్త మనసును పొందుకున్నావే, ఎంత నునుపు స్వభావం నీకు ఎక్కడొచ్చిందని అంటే ఒకే ఒకటి, పనివాడి యొక్క సలహా మేరకు దైవజనుని దగ్గరికి రావటం, వచ్చిన దైవ సేవకునితో కలిసి ఉండటం, నిలకడగా నిలిచి ఉండటం. ప్రియా దేవుని జనాంగమా, ఈ రాత్రి దేవుడు మీకు ఇచ్చిన దైవజనులను నిర్లక్ష్యం చేయకూడదు. సమయం సద్వినియోగం చేసుకోవాలి, కాలమును దుర్వినియోగం చేసుకోకూడదు, సమయాన్ని పోనీయకూడదు. మెళకువగా ఉండి ప్రార్థన చేస్తూ దేవుడు మనకిచ్చిన సేవకునితో సంఘముతో సహవాసం కలిగి ఉంటే మన కరుకుదనం నునుపుదనంగా మార్చబడిద్ది. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఫిలోమోన్ అనే ఆయనకి ఒక ఆయన ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఉత్తరం ఫిలోమోన్ అనే ఆయనకి దైవజనుడు పౌలు గారు ఉత్తరం రాస్తున్నాడు. అందులో కొన్ని వచనాలు ఏమంటాయి, అధ్యాయాలు ఉండవు. ఆ ఉత్తరంలో సారాంశం ఏంటో తెలుసా? మనం కూడా ఉత్తరం రాస్తాం. నేను మీకు ఎప్పుడు చెబుతా ఉంటాం, మేము చదువుకునేటప్పుడు మాకు కూడా లీవ్ లెటర్ ఉంటుంది, తల్లిదండ్రులకు రాసే లెటర్ ఉంటుంది. దానికి ఒక 5 మార్కులు మా మొఖాన్ని వేస్తారు. సరిగ్గా రాస్తే హ్యాండ్ రైటింగ్ బాగుండకపోతే ఒకటి తీస్తారు, ఏమన్నా పాయింట్స్ వారిగా 2-3 పాయింట్లు పోతే ఇంకొక 2 మార్కులు దిగ్గొస్తారు. వేసేది చివరకు 1-1.5 కూడా వేస్తారండి, వేస్తారు. అట్ట వేసేసారు మొత్తానికి. అలాంటి దినాల్లో ఉత్తరం రాయటానికి ఎన్ని తిప్పలో తెలుసా? ఇంటికి ఉత్తరం రాయాలని అంటే హాస్టల్లో చదువుకునే మేము రాస్తాం, ప్రియాతి ప్రియమైన అని రాయం. పూజ్యులైన తల్లిదండ్రులకి ఉటిదే, వీడికి పెళ్ళి అయినాక బడి తీసుకొని పూజ చేస్తాడు అమ్మ బాబుల్ని. వీడు రాసే ఉత్తరం ఏంటో తెలుసా? చదువుకునేటప్పుడు పూజ్యులైన తల్లిదండ్రులకి నిండు మనసుతో నమస్కరించి వ్రాయునిది అమ్మనగా. ఓ అమ్మ ఉత్తరం చదువుతుంటే వాళ్ళ అమ్మ పైడి చెంగు తడిసేలాగా ఏడిచిద్దబ్బా, ఎంత బంగారం లాంటి కొడుకుని ఇచ్చాడమ్మ దేవుడు. వీడు పెళ్ళైన తర్వాత కదా బంగారమో లేకపోతే రోల్డ్ గోల్డ్ తెలిసేది, అప్పుడు దాకా తెలియదు. ఉత్తరం తెలిసి చదువుతుంటే నీకేం కాదు, చదువు 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 బాబు, ఇంకేం రాశాడు చదువు అనగానే, అమ్మా ఇక్కడ నేను క్షేమం హాస్టల్లో, అక్కడ మీరును క్షేమంగా ఉన్నారని భగవంతుని ప్రార్థిస్తున్నా. ఉట్టిదే వీడు బడెగ్గొట్టి ఫస్ట్ పీరియడ్లో అటెండెన్స్ చేయించుకొని మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో చూసి ఆఖరికి వచ్చి హాస్టల్లో పడుకొని అన్ని అబద్ధాలు చెబుతున్నాడు. ఎక్కడ నేను క్షేమంగా ఉన్నాను అక్కడ మీరును క్షేమంగా ఉన్నారని తలంచుచూ భగవంతుణ్ణి ప్రార్థన చేస్తాను. ఇక వాళ్ళ అమ్మ ఆనందానికి హద్దులు ఉండవు. ఆ తర్వాత చదువు అని అంటే, అమ్మ ముఖ్యముగా వ్రాయినదేమనగా 2 నెలల నుంచి మాకు హాస్టల్లో సోప్స్ మనీ ఇవ్వట్లేదమ్మా. ఆ మనీ లేకపోయేసరికి తెల్ల చొక్కా నల్ల చొక్కా అయిందమ్మా, తల తుమ్మకంపలాగా మారిపోయిందమ్మా. కారణం దానికి నూనె లేదమ్మా, ఆముదం లేదమ్మా. ఇప్పుడంటే కొబ్బరి నూనెలు వచ్చింది, అప్పట్లో ఆముదం పెడితే వారం రోజుల దాకా జిడ్డు వదిలితే ఒట్టి పెట్టండి. దేవునికి స్తోత్రం. ఏమంటే మనం రాసేది ఎటువంటి ఉత్తరం లేక వాళ్ళ అమ్మ ఉత్తరం తీసుకొని ఇంకేముంది చాలా ఇబ్బంది పడుతున్నానమ్మా అనగానే ఉత్తరం తీసుకొని ఏడుచుకొని ఇంట్లో కూర్చుంటుంది వంట చేస్తా. ఏంటి బాగానే వచ్చావు, ఏమైంది నీకు ఏడుతున్నావు అని అంటే ఏం మాట్లాడదు. ఏమైందమ్మనంటే, పిల్లోడిని ఎప్పుడన్నా పట్టించుకున్నావా, కనపానికి కన్నావు కానీ గవర్నమెంట్ వాళ్ళు హాస్టల్లో పడేసావు. ఓయ్ నాకు బరువు అయ్యేసానా, వాడు బాగుపడతాడు చదువుకుంటాడని వేసానే, 4వ తరగతి వరకే కదా, అది అక్కడైతే 5 చదువులు చదవచ్చు అని పెట్టాను. నీకు పెచ్చా చేదాస్తావా, ఏం మాటలయ్యి, నువ్వు ఒకదాన్ని కన్నావా, నాకు తెలియదా అన్నట్టు. నీకు తెలిస్తే మరి ఆడికి 3 నెలల నుంచి సబ్బులు డబ్బులు లేవంట, తల కంపలాగా ఉందంట, నూనె లేదంట, తడపలేదంట, బట్టలు తెల్ల సొక్క నల్ల సొక్క అయిందని బోరు నేడుతామంటే పంపిద్దాంలే, 4 రోజులు ఆగిన తర్వాత ఎవరు నకలను అడిగి పంపిద్దాంలంటే, అవునులే నీకేమైనా శ్రద్ధ ఉంటేనేగా, మోసింది నేను కన్నది నేనేగా, నువ్వు మాత్రం బజార్ల మీద బాలా దొరికి తిరుగుతావు, ఏం చేస్తాం, నీలాంటి తండ్రిని ఇచ్చినందుకు నేను అనుకోవాలి అని చెప్పి ఏడుతావంటే ఏం ఏడుపు తట్టుకోలేక అప్పో సొప్పో తీసుకెళ్ళి అడిగితే
వాడు వాటిని ఇష్టం వచ్చినట్టు తగలేసి చివరికి అన్ని సబ్జెక్టులో ఆల్రౌండ్ కోడిగుడు సున్నాలు తెచ్చుకొని ఇంటికి వస్తాడు వీడు. దేవునికి స్తోత్రం. ఆ ఉత్తరాలు అట్టుంటాయి కదండి. కానీ ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటేనండి, ఫిలెమోను అనే ఆయనకి పౌలు భక్తుడు ఉత్తరం రాస్తున్నాడు. ఆ ఉత్తరంలో సారాంశం ఏంటో తెలుసా? ఓ వ్యక్తిని గురించి సిఫార్సు చేస్తున్నాడు. తెలుసా? ఎవరిని గురించి సిఫార్సు చేస్తాడో తెలుసా? అనే ధనవంతుని ఇంటిలో కొంతమంది పాలేరులు పనివాళ్ళు ఉన్నారు. అవటానికి మాసులో జ్ఞాపకం చేస్తున్నా. ఈ పని వాళ్ళలోనట ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఒనేసిము. ఈ ఒనేసిము అనే పనివాడట యజమానికి నచ్చని పని ఒకటి చేశాడు, కాని పని ఒకటి చేశాడు, కష్టం కలిగించాడు, దొంగతనం చేశాడు, ఏదో చేశాడు. చేయగానే ఇప్పుడు ఆయన పట్టుకొని ఈయన్ని జైలుకి అప్పగించాడు. ఆ జైల్లో ఎవరున్నారు ఈయన వేసిన గదిలో అనంటే పౌలు గారు ఉన్నారు. అబ్బా, దైవ సేవకులు కూడా జైలుకు పోతున్నారే అని అనుకుంటున్నారు మీరు. ఈయన ఎందుకు వచ్చాడు జైలుకి? యేసు దేవుడు అని చెప్పినందుకు ఈయన చెరసాల పాలు చేశారు. ఈడెందుకు వచ్చాడు జైలుకు అనంటే కాని పని చేసి జైలుకు వచ్చాడు. ఎద్దును గాడిదను ఒక గాడిని కట్టడానికి చూస్తారు మీరు. అందుకని నేను మొత్తం జ్ఞాపకం చేస్తున్నా. ఈయనేమో యేసు దేవుడు అని చెప్పినందుకు జైలు పాలు చేశారు, ఆయనేమో కాని పని చేసినందుకు జైలు పాలు అయ్యాడు. ఆ సెల్లో వేస్తే కూర్చొని ఏడుస్తున్నాడంట. ఇక మరి మాకు సేవకులకు సిగ్గు శరం ఉండకూడదు కదండి. మేమే బలకరించాలి, మీరు బలకపోయినా తమ్ముడా ప్రైజ్లాడు అన్నాడంట. ఏడుతున్నాడు అంట. చూసి మళ్ళీ దుడుచుకుంటున్నాడు అంటే ఎక్కి ఏడుతున్నాడు. తమ్ముడా ఏ ఊరు నుంచి వచ్చావు, ఏంటి కథ ఏంటి, సంగతి ఏంటి అన్నాడంట. ఏం లేదా, నీ పేరేంటి? నా పేరు ఒనేసిమన్నా. ఏం చేసావు, ఎందుకు వచ్చావు జైలుకి అన్నానంటే ఎక్కి ఏడుస్తా, కాని పని ఒకటి చేశానన్నా. చేసావా లేకపోతే చేయకుండా అభియోగమా? చేశానన్నా, బుద్ధి తక్కువ చేశానన్నా, తప్పు చేసిన మాట నిజమేనన్నా. ఎంత చక్కగా ఒప్పుకుంటున్నాడండి. నేను తప్పు చేశా, నా యజమానికి బాధ కలిగించా, అందుకే తీసుకొచ్చి నన్ను జైలుకి అప్పచెప్పారన్నా అన్నాడంట. సరే, జరిగింది ఏదో జరిగిపోయిందిలే కానీ నీ ముఖం చింతించితే నీ చింత ఎక్కువైంది, తగ్గేది కాదు. శంతాన శాంత నుంచి పోవే అని అంటే అదంటదంట. ఊరుకా, ఎంతకాలం నిన్నే నమ్ముకొని కాపురం చేస్తే నిన్ను వదిలి నేను ఎక్కడికి పోతా ఊరుకో అంటదంట. అందుకని ఏమన్నాడంట, నువ్వు చింతించమాకరా నాయన, నీ చింత యావత్తు దేవుని మీద ఎద్ది. కానీ నేను చెప్పే మాటలు కొద్ది కాలం విను, రా భోజనానికి వెళ్దాం, గంట కొట్టారన్నారంట. భోజనానికి తీసుకెళ్ళాడు. రోజు పరిచయం పెరిగింది, సహవాసం, దైవ సేవకునితో సహవాసం పెరిగింది. కొద్ది రోజులు పోయిన తర్వాత ఒనేసిములో పెనుమార్పు కలిగింది. పెనుమార్పు కలిగిన తర్వాత అతడు మళ్ళీ ఏడుస్తున్నాడంట. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? రేపు జైల్లో నుంచి ఇంటికి వెళ్తున్నావు, రిలీజ్ అవుతున్నావు కదా తమ్ముడా, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నాడంట. ఏం లేదన్నా, ఎక్కడుంటే టయానికి ఒక ముద పెట్టారు. ఎవరు నన్ను పట్టించుకోరు అనుకోండి, సేవకుడివి, దేవుడు నిన్ను పంపించాడు నాకు వరంలాగా. నువ్వు నన్ను పలకరించావు, ఆప్యాయతని అనురాగాన్ని పంచావు, అన్నింట్లో నేను నీకు తోడున్నాను రా అన్నట్టుగా తోడబుట్టిన వానికంటే ఎక్కువ ప్రేమ పంచావు అన్నా. కానీ ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నా, బయటికి వెళ్తే ఆనందపడాలి కదరా, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు తమ్ముడా అని అంటే, అదే నేను నీకు చెప్తున్నానన్నా, బయటికి వెళ్ళాను అనుకో, నాకు ఇల్లు వాకిల్ లేదు, పొలం పుట్ట లేదు, ఎద్దు వ్యవసాయం లేదు, మాకు తరతరాల నుంచి బానిసలుగా ఉన్నాం. పని చేసుకుంటేనే మాకు, యజమాని దగ్గర ఉంటేనే మాకు బత్యం, జీవితం గడిచిద్ది. సరే, ఎక్కడో చోట చేయొచ్చుగా, ఎక్కడికి వెళ్తాం? పాత యజమాని నన్ను పనిలో పెట్టుకోడు. ఎందుకని? నువ్వు మొన్ననే దొంగతనం చేసేవారు, ఈసారి ఇంకెక్కువ తప్పు చేస్తావని వద్దంటాడు. పోనీ కొత్త యజమాని దగ్గరికి వెళితే ఆయన ఏమడుగుతాడు? నీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఏంటి, నీ రిజ్యూమ్ ఏంటి అని అంటాడు. అనగానే రెడ్ మార్క్ కనపడింది. అంబాబోయ్, ఎంతకాలం నుంచి నమ్మకంగా చూసిన ఆయనకి ఎంత చీడు చేసావే, ఇక నాకెంత చేస్తావు, నువ్వు వద్దురా బాబు, నీ పని వద్దురా అని అంటాడు. నా బ్రతికేంటన్నా ఏడుస్తున్నా అందుకేనంటే, అప్పుడు దైవజనుడైన పౌలు భక్తుడు అంటున్నాడు, ఏం భయపడొద్దు, నిశ్చింతగా నువ్వు నీ పాత యజమాని దగ్గరికి వెళ్ళు, పనిలో పెట్టుకుంటాడు. అన్నా, ఎట్ట పెట్టుకుంటాడు? కాని పని చేశాను కానంటే, భలేవాడివే, నేను రాస్తున్నా ఉత్తరం అని. ఇప్పుడు అక్కడ ఒక మంచి మాట అంటాడు. ఆ 11-12 వచనాలలో అంటాడు, ఫిలోమనా, ఇదిగో ఒనేసిము అనేవాడు పూర్వము నీకు నిష్ప్రయోజకుడు. ఎలాంటి వాడంట? నిష్ప్రయోజకుడు. కానీ ఇప్పుడైతే నీకును నాకును ప్రయోజనకరుడు. పూర్వం నిష్ప్రయోజకుడనే కరుగుతనం ఉన్నది, దొంగనే కరుగుతనం ఉన్నది, మోసమనే కరుగుతనం ఉన్నది. ఇప్పుడు రాయి ప్రయోజనకరమైన నునుపు తేలింది. దేవునికి స్తోత్రం. ఎక్కడ తేలింది? దైవ సేవకునితో సహవాసం. అందుకనే విలువైన అభిషేకించబడిన ఈ దైవ సేవకులండి, కాళ్ళకి సరైన చెప్పులు కొనుక్కునే స్తోమత లేకపోవచ్చు, ఒంటి మీద అనువైన బట్ట కట్టుకునే స్తోమత లేకపోవచ్చు, కానీ సజీవుడై
ఉన్న యేసును సత్య సువార్తను ఊరూరా ఊరేగిస్తూ వస్తున్నారే, ఆ సత్య సువార్తకు మూలమై ఉన్న దైవ సేవకులకి దేవుడు ఒక అభిషేకం ఇచ్చాడండి. వాళ్ళతో మనం సహవాసం కలిగి ఉంటే నీ బ్రతుకు మారిద్ది, నీ వంశ స్థితిగతులు మారతాయి, నీ చరిత్రలో తిరగరాసేంత గొప్ప కార్యాలను దేవుడు ఆయన చేస్తాడు. సౌలు గాడిదలు ఎత్తుకోవటానికి పోతే తిరగరాయలేదా రాజుని చేసి? దావీదు పెంట కుప్పల మీద ఉంటే నాతాను యొక్క సలహా మేరకు నడిచినందుకు, గాదు సలహా మేరకు నడిచినందుకు 40 ఏళ్ళు ఏకచక్రాధిపతిగా రాజ్యం ఏలలేదా? తరతరాలకు నీ వంశానికి సింహాసనం ఉంచుతాని వాగ్దానాన్ని ఇవ్వలేదా? దీని అంతటి కారణం, ఈ కరుకు రాళ్ళని నునుపు తేలటానికి కారణం వెరీ సేవకులతో సహవాసం. ప్రియా దేవుని జనాంగమా, ఒనేసిమనే ఆ రాయి ఒకప్పుడు నిష్ప్రయోజనమైన కరుకు రాయి, కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన నునుపు రాయి అయింది. కారణం దేవుని సేవకునితో సహవాసం. ప్రియా దేవుని జనాంగమా, ఈ రాత్రి నీ సహవాసం ఎవరితో ఉంటుంది? సంఘంతో సహవాసం ఉంటుందా? దేవుని ఆలయానికి వస్తున్నావా? దేవుని సన్నిధానంలోనికి వస్తున్నావా? వచ్చిన నీవు దేవుని మాటలు ఆలకిస్తున్నావా? ఆలకించిన నీవు పాపివని తెలుసుకుంటున్నావా? తెలుసుకున్న పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పాప క్షమాపణ నిమిత్తం బప్తిస్మమును పొంది నునుపు తేలిన రాయిలాగా సంఘంలో సహవాసంలో సేవకునితో ఆ మంచి పెంపకంతో కూడిన సహవాసంలో ఉంటే అప్పుడు మనం నునుపు తేలిన రాళ్ళమవుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథం అదే అంటుంది, నునుపు తేలిన రాయి. ఈ విధంగా చాలా చెప్పొచ్చు. ఇప్పుడు మనం నిష్ప్రయోజకులైతే ప్రయోజనకరులు కావాలి అని అంటే ఈ సూత్రాలు మనము పాటించాలి. ప్రవాహ జలములు రాళ్ళని అరగదీస్తాయి. ఇంకొన్ని రాళ్ళు ఉంటాయండి నునుపు తేలినట్టే ఉంటాయి. ఎక్కడ రాళ్ళు? చెరువులో వేయండి. ప్రవహించే ఏటిలో రాయేస్తే కరుకు రాయి, గుంటలు ఉన్న రాయి, సొట్ల పోయిన రాయి నన్నగా తయారైద్ది. కానీ అదే రాయిని మళ్ళీ తీసుకొచ్చి చెరువులో వేయండి, అలాంటి రాయి ఆ చెరువులో వేస్తే అది కూడా ఎట్టుంటుందో తెలుసా? కొద్ది రోజులు పోయిన తర్వాత ఆ గోతులన్నీ గుంటలన్నీ పూడిపోయి పాచి బట్టి నాచు బట్టి మొత్తానికి అది కూడా నెగిషిగా షైనీగా మారిపోద్ది, నునుపు తేలినట్టుగా ఉంటది. చెరువులో రాయి తీసి చూపించచ్చు. ఆయన ఏంటమ్మా అరిసరిసి గంట బాధ చేశాడు. ఏట్లో ఉంటేనే నునుపు తేలుతారా? ఇదిగో చెరువులో తీసిన పెట్టు, ఒక 3 రోజులు ఏమైంది? స్ట్రింక్ అయిపోయి బాహాటంగా కనపడతాయి. ఇంకొక 3 రోజులు ఎండలో ఉంచితే ఏమైంది? ఆ పాచి అంతా ఎండిపోయి దానికి ఎన్ని కంతలు ఉన్నాయో, ఎన్ని రంధ్రాలు ఉన్నాయో, అబ్బోయి అంత చక్కగా కనపడతాయో. దేవునికి స్తోత్రం. సంఘం అనే సహవాసంలో ఉండవో చివరికి ఏమవుతాయి అయ్యానంటే చెరువులో ఉండి నునుపు తేలినట్టుగా ఉంటాయి. మేము చదువుకునేటప్పుడు మాకు నాంటేల్లో ఒక లెసన్ ఉంది. ఏంటో తెలుసా? నీలవర్ణ శృగాలములు. నీలవర్ణ శృగాలం అంటే నక్క. నీలవర్ణం అని అంటే నీలి రంగు, తెల్ల బట్టలకు బ్లూ పెడతారు చూడండిలో, బ్లూ రంగులో ఉన్న నక్క. ఈ స్టోరీ ఏంటన్నానంటే చదువుకునేటప్పుడు ఉన్నదనమాట మాకు 10th లో. మేము ఎప్పుడో నాదెండ్ల భాస్కర్రావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10th బ్యాచ్ మాది. మొత్తానికి ఆ లెసన్లో ఉన్న సారాంశం ఏంటన్నానంటే అరణ్యంలో ఆ అరణ్యం మొత్తానికి రాజు ఎవరు? సింహం. సరే ఈ నక్క అంటే ఒక రోజు వేటకెళ్దామని చెప్పి బయటకు వచ్చింది మధ్యాహ్నం పూట. తన దగ్గర నిద్రపోయి కడుపు నిండా దీన్ని కంటికి సరిపడి నిద్రపోయి లేచి రేపుటికి ఎల్లుంటికి ఏమి లేదు కదా ఏమైనా తెచ్చుకుందామని వేటాడటానికి బయటకు వచ్చిందట. జాగ్రత్తగా వినండి. బయటకు వచ్చి అటు తిరిగి ఇటు తిరిగిన దానికి ఏం దొరకలేదట. చీకటి పడిపోతుంది. ఈలోగా కారు మేఘాలు గమ్మిని నల్లగా మబ్బు పడుతుంది, ఉరుములు మెరుపులు వస్తున్నాయంట. దీనికి భయం వేసి అంబాబోయ్ జడువాను కొట్టేటట్టు ఉంది, తొందరగా ఆ కొంపలోకి దూరితే బాగుంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది, నా గూడు నేను చేరాలని చెప్పి హడావుడికి వస్తావన్నదంట. అయినా బుద్ధి ఉరుకోదుగా, ఇంకొంచేపు చూస్తే ఏమైనా దొరికిద్ది, ఇంకొంచెం చూస్తేమని దొరికిద్దామని చెప్పి వెతుకుతా చీకటి పడిపోయింది. ఈలోగా నల్లగా మబ్బులు గమ్మేసాయి, ఇక ఉరుములు మెరుపులు వస్తున్నాయి. చెరువు కట్ట మీద పరుగున వస్తుందంట ఈ నక్క. వస్తా ఉంటే అమాంసంగా ఒక మెరుపు కనపడింది. కన్ను మూసి తెరిసే లోపు ఎగ్గిరి పంతకొండలో పడ్డదంట. చెరువు కట్ట మీద బట్టలు ఉతికి తెల్ల బట్టలకి బ్లూ రంగు పెట్టేవాళ్ళు, ఇంకో ప్రక్కనే వేడి నీళ్లు కాసి మురికంతా వదిలించడానికి పెట్టే కొండ ఒకటి, 2 పంతకొండలు ఉన్నాయి. బ్లూ రంగు ఉన్న పంతకొండలో పడిందంట ఈ నక్క.
అక్క. పడిన పట్టం వెంటనే దుబ్బి వాన కొట్టడం మొదలుపెట్టిందంట. ఏదో ఒకటి కొద్దిగా తలదాయటానికి ఉంది కదా అని చెప్పి ఆ మునిగిపోయి నీళ్ళల్లో గొంతు మాత్రం మెడకాయ మాత్రం తలకాయ మాత్రం బయటెట్టి కాసేపు ఆ వాన ముసురు తగ్గేదాకా ఉండి ఒక గంటన్నర బాధ పడేసింది వాన. మొత్తానికి నడిజాంకి ఎప్పుడుకో దాని స్థావరానికి బొరికి వచ్చింది, దాని కొంపలోకి వచ్చి నిద్రపోతుందంట. రాత్రి అంతా అలిసిపోయింది కదా, ఈయన అక్క నిద్రపోతా ఉంటే చెమ్మ చీకట్లో తెల్లారిన తర్వాత ఆ పక్కనోళ్ళు వాళ్ళు వచ్చి చూసి బాబోయ్ ఇది అసలు మన చుట్టమా కాదా, మనకు సంబంధించిన అక్క కాదా అని చెప్పి అనుమానం వచ్చింది. ఎందుకని అంటే రంగు మారిందిగా, బ్లూ కలర్ వచ్చిందిగా, దానికి తెలియదు రాత్రి మారిన సంగతి. మొత్తానికి అట్లాగని వచ్చి చూస్తా ఉంటే పక్కన వాళ్ళు పిలిస్తే ఊరిక ఈ మాత్రం దానికి రంగు మారినంత మాత్రాన మన చెల్లో కాదో చూసుకోవటానికి మనకు తెలియదా, పుట్టుమచ్చ ఎక్కడుందో చూడు, ఆ కాలు పొడవు ఏలు ఒకటి ఉంటుంది చూడు అని అంటే నువ్వు చెప్పినవి అన్నీ ఉన్నాయక్క, అయితే ఇది మన చెల్లే అని అన్నదంట. మరి రంగు మారింది ఏంటి అని చెప్పి వీళ్ళు అక్కడ నిల్చొని రీసెర్చ్ చేస్తుంటే దీనికి కొద్దిగా మెళుకు వచ్చింది. లేదు చూసిందంట. చూడగానే వెంటనే ఆ చెల్లె ఏంటి రాత్రి ఎక్కడికి వెళ్ళావు, రంగు మారిపోయింది ఏంటి అని అనగానే జిత్తులు మారింది కదండి, సామాన్యమైన జాతి ఈ జాతి చెప్పండి, జిత్తులు మారింది కదా, అక్కడికక్కడే కథ కట్టేసిందంట. ఆహా ఏం లేదు, రాత్రే జడువాన వచ్చింది కదక్క. అవును చెల్లె వచ్చింది, నేను ఇంట్లో లేను కదక్క. అవును చాలాసార్లు వచ్చి పిలిచే ఎక్కడున్నావు ఏంటని, ఉలుకోలేదు పలుకోలేదు, ఖాళీ కొంప కనపడింది. జడివాన్లోనే దేవుడే నన్ను జమ్మున స్వర్గానికి తీసుకుపోయాడు. అమ్మ బాబోయ్ దేవుడు తీసుకెళ్ళాడా అని వాళ్ళు వీళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ పోగడ్డారంట. తీసుకెళ్ళి ఏం చెప్పాడు అని అంటే విను చెబుతున్నా అని దేవుడు నన్ను అరణ్యం మొత్తానికి రాజుగా ఉండమని చెప్పాడు అని అన్నాడంట. అనగానే ఇది అంటుందంట, కొట్టిన చోట కొట్టకుండా కొడతారు, ఒక్క దెబ్బ కొడితే అరణ్యానికి మృగరాజు దాని పంజా దెబ్బకి మొక్క చెక్కలైపోతున్నా, బతుకు మాయమైపోద్ది, ఏం మాట అయ్యా ఇదని అంటే నేను ఇస్తున్నా నీకు అధికారం అన్నాడంట. సరే ఎట్ట నమ్మాలయ్యా అని అంటే నీ రంగు మార్చేస్తున్నా పో, ఇదే నీకు ఆనవాలన్నాడంట. ఈ మాట చెప్పగానే ఏనుగు ఎలుగుబంటి సింహం పులి మొత్తం అన్ని ఇని సాగిలపడి నమస్కారం చేస్తున్నాయి. మరి రంగు మారింది కదా, భగవంతుడు చెప్పాడు కదా, సామాన్యం కాదు కదా, అన్ని దండం పెడుతున్నాయి అంట. ఇది అదును కదా అని చెప్పి దొరికింది కదా అని చెప్పి ప్రతి వాళ్ళని బెదిరిస్తుందంట. ఏనుగుని అంటుంది నువ్వు తొండం ఎత్తి ఇట్ట నమస్కారం చేస్తే కుదరదు, మోకాళ్ళు అంటుందంట. ఇక చూడు దాని బాధ అంతా ఇంత కాదు, అసలే రాజుగారు చెబితే వినకపోతే అట్టని నానా తిప్పలు పడి బాధపడి కూర్చోవటం లేవటం, రోజు దీనికి దండం పెట్టడం బాధపడుతుందంట. దీని వైభవం కాదు, మామూలు మిడిసిపాట దీంది. ఒక రోజు అన్నదంట మనమందరం ఆనందంగా ఏదో వనభోజనాలకు వెళ్తారే, వనభోజనాలు కట్టగానే మనం కూడా కింది చేసుకుందాం బయటకు రండి అన్నారంట. ఎక్కడెక్కడ కనువుల్లో ఉన్నోళ్ళు పొదల్లో ఉన్నోళ్ళు జంతువులన్నీ బయటకు వచ్చినాయి అంట. ఎడారి ప్రాంతంలో ఇక రాజుగారికి సింహాసనం వేశారు, నక్కరాజు గారు పైన కూర్చున్నారు, మిగిలిన వాళ్ళు కడుపు నిండా తిన్నారు. తిన్న తర్వాత ఇశ్రాయేలీయులు తిని త్రాగి శుభ్రంగా నిద్రపోయినా బాగుండేది. నిద్రపోకుండా ఏం చేశారంట, ఆడటానికి లేచారంట. ఈ వీళ్ళు కూడా ఆడటానికి లేచారంట. వాళ్ళు ఆడుతుంటే రాజుగారికి కూడా ఒళ్ళు బొంగి పూనకం వచ్చి ఆగలేక సింహాసనం మీద నుంచి దిగి ఇది కూడా ఆడటం మొదలు పెట్టిందంట. ఓహో ఇక మధ్యలో మామూలుగా అట్లా ఏం ఆడుతుంది, రాజుగారే ఆడుతున్నారు. ఏను కాయాసం వచ్చినా మళ్ళీ ఆపితే ఎందుకు వచ్చిన రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువని ఈ ఏను కూడా ఓపిక కూడా కట్టుకొని ఆడుతుందంట. ఇక మూసిన కన్ను తెరవకుండా వీర తొక్కుడు దొక్కుతుందని నక్కరాజా డ్యాన్స్ చేస్తుంది, అందరు వేస్తున్నారు. రాజుగారు ఆపితే మనం ఆపొచ్చు, ఆయన ఆపకుండా ఆపితే సాగుకు వచ్చిద్దేమని. ఇక చూడండి ఎట్టుందో, ఈ పాదిరి ఆపితే ఇంటికన్నా పోవచ్చు, ఈడు ఆపేటట్లు లేడమ్మా, ఏమైందో ఏంటో అని మీరు అనుకుంటున్నారే. అట్టాగునే నాకు తెలుసులే, నాకు శృతిమతి రెండు ఉన్నాయి, నాకు ఊరికి తెలిసిద్దిలే కానీ నా టైం నేను చూసుకుంటానులే కానీ చెల్లె మీరు నన్ను అట్టేమనుకోదాకా మొత్తానికి మూసిన కన్ను తెరవకుండా ఆడుతుంది. నేనేం మూసిన కన్ను తెరవకుండా చెప్పను, కళ్ళు పెద్దవి చేసుకొని చెబుతా, నేను చూసుకుంటా. మీరు అనుకున్నారేంటి, ఒకళ్ళు కూర్చొని అటుబడ ఇటుబడ. ఇంకొంతమందికి దేవుడు ఎంత వరం ఎత్తాడు. మా సంఘంలో ఒక ఆమె ఉంటుంది, కన్ను రెప్పే ఇదండి, నాకు భయం వేసింది, స్ట్రోక్ వచ్చామని పోయింది అయ్యంటారు బాబు అని. కొంతమంది రెప్పేయరు కానీ చక్కగా నిద్రపోదు, రెప్పేది కానీ సౌండ్ వచ్చింది. అరే నేనేమో రెండు గొంతులు తాళవని ఎక్కడి నుంచి వస్తుంది, పిన్ డ్రాప్ సైలెంట్, అరుపులు కేకలు ఉండవు కదా, నేను చక్కగా అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నాను కదా, ఎక్కడి నుంచి వస్తుంది ఈరోజు సౌండ్. అక్కడ ఎన్టీఆర్ కాలనీలో మామూలు చిన్న మెగాఫోన్ పెట్టుకుంటా ఒక 50 మందికి, పేటలో చర్చి అంటే ఒక 150 మంది ఉంటారు, మిక్సర్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, ఎఫెక్ట్ ఉంటుంది, మొత్తానికి కథ గందరగోళంగా ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఎఫెక్ట్ అని చెప్పి ఒకరోజు తీక్షణంగా
ఆలోచించి కాస్త స్పీడ్ తగ్గించి ఇంకా మెల్లిగా మాట్లాడు. ఎల్లో కలర్ సిగ్నల్ పడితే వెళ్ళిద్దే, గ్రీన్ పడకుండా ట్రైన్ అట్లా మాట్లాడదు. నాది అసలు సూపర్ ఫాస్ట్. అక్కడే అలవాటైంది నాకు కూడా. కొంతమంది నిద్రపోయి ఉంటారు, అబ్బో మనం గ్రీన్ కాదు ఎల్లోలోనే ఉండాలి, అసలు కథ బయటకు వచ్చిద్దని అలవాటు చేసుకున్నాను అనమాట. ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో చూస్తే రెప్పేయకుండా వస్తుంది. మా అమ్మా అనంటే ఎంత పనితనమో తెలుసా. స్తోత్రం చెప్పండి అనగానే 2 చేతులు మీకు కాదులే, ఆమె ఎత్తుతుంది కానీ గురకు ఆగట్లా, నిద్రపోతానే ఉంది. ఎంత చక్కగా ట్రైన్ అప్ అయిందో పాపం. ఎంతకాలం నేను నిద్రపోతున్నావు బోధ చేసి పెంచున్నామని. దేవునికి స్తోత్రం కదండి. అట్లాగే నీ నక్క కూడా అట మూసిన కన్ను తెరవకుండా తొక్కుతుందట. కథ తొక్కి 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 కొద్దిసేపు అయిన తర్వాత అందరూ సైలెంట్గా ఉండిపోయారు. వాన జడివాన కొడుతుంది, అయినా సరే నాట్యం చేస్తుందంట. సడి చొప్పుడు లేకపోయేసరికి ఎంత ధైర్యం మీ అందరూ మా పేరు నేను చెప్పకముందే ఎంత ధైర్యం మీకు, వేసేస్తా తీసేస్తా అంటున్నాయంట, దగ్గరకు వచ్చేస్తున్నాయంట అన్ని. రాగానే అంటుంది, ఏంటి రాజునని భయం ఏంటి, భయం లేదు మీకు, కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయ జాగ్రత్త అని అంటుందంట. దగ్గరకు వచ్చేస్తున్నాయంట. ఏమైంది మీకు, ఎక్కడికి వెళ్ళావు నువ్వు, స్వర్గానికి వెళ్ళావా? అవును స్వర్గానికి వెళ్ళి. ఎవరు ఇచ్చారు నీకు రాజరికం? భగవంతుడు ఇచ్చాడా? భగవంతుడు ఇచ్చాడా? ఏది ఇప్పుడు ఆ రంగు అని చూసుకోగానే వాన్ దెబ్బకు మొత్తం గారిపోయిందని కొట్టిన చోట కొట్టకుండా పెట్టారంట. దేవునికి స్తోత్రం. అమ్మో చెరువుల రాళ్ళుగా తిట్టనే ఉంటది, నీలవర్ణ సృగాలం. అక్క గుర్తెట్టుకోండి అన్నా, గుర్తెట్టుకోండి. కొంతమంది ఈ మధ్య ఇట్టాగునే నునుపు తేలకుండానే నునుపు తేలినట్టుగా జస్ట్ షో చేస్తున్నాం. అలాగునొద్దు. నువ్వు చల్లగా ఉన్నా మేలే, వెచ్చగా ఉన్నా మేలే. నులివెచ్చగా ఉంటే చాలా ప్రమాదం. వాక్యం అంటుంది ప్రవాహ జలములు రాళ్ళని అరగదీస్తాయి. రాత్రి గళము విప్పి ఎంతమంది ప్రతి వారంలో ఏదో ఒక రోజు ప్రవహింపజేస్తుంటే వాక్యం, దానికి ఎంతమంది అరిగిపోయారు, ఎంతమంది నునుపు తేలారు. నునుపు తేలి రాళ్ళు అయితే దేవుని రాజ్యానికి వారసులము. మంచిదేనండి, మేము నునుపు తేలామండి అన్నానంటే నునుపు తేలిన వాళ్ళు ఏం చేయాలో తెలుసా? చూడండి, ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా త్వరగా, కొద్ది సమయంలో నేను ముగిస్తాను. ఇంకొక మాట మనం గుర్తు చేసుకుంటే సమూయేలు గ్రంథం మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో 40వ వచనం 49వ వచనం మీరు చదువుకోండి. జస్ట్ మీకు ఎవిడెన్స్ కొరకు చెప్తున్నాను. ఇక్కడట ఒక ఆయన ఇశ్రాయేలీయులని 40 రోజుల వరకు భయపెట్టాడంట. ఎన్ని రోజులు భయపెట్టాడు? 40 రోజులు. ఆయన పేరేంటి తెలుసా? 6 మూరల జానుడున్న గొలియాతు ఫిలిస్తీయుడు. ఇతడు దేవుని పిల్లలను భయపెట్టాడు. 40 రోజుల దాకా కలవరు పెట్టాడు, భయపెట్టాడు. మీరు కూడా 40 రోజులు మన దీక్ష పూనుకున్నారు చాలా మంది. మొత్తం దానికి అగనిస్ట్ కాదు, ఏ విధంగానైనా సరే నేను మీ మాటకు ఓటేస్తా. కానీ 40 రోజుల తర్వాత నోవాహు దినాలలో నూతన సృష్టి చూశాడు. దేవునికి స్తోత్రం. 40 దినాలు 40 రాత్రులు 40 పగళ్ళు వాన దెబ్బకు క్రొత్త సృష్టి వచ్చింది. 40 రోజుల తర్వాత మోషే ముఖం వెలుగొందింది. 40 రోజుల తర్వాత ఏలియా హోరేబు పర్వతం పైన దైవ ప్రత్యక్షతను పొందుకున్నాడు, ఎత్తబడ్డాడు. 40 రోజుల తర్వాత నినివే ప్రజల యొక్క కీడు మేలుగా మార్చబడింది. ఏమండి మరి మీరు కూడా 40 రోజులు ఉన్నారు. ఎక్కడన్నా చేంజింగ్ ఉందా? ఎక్కడన్నా కరుకురాళ్ళు నునుపు తేలాయా? తీసి పక్కన పెట్టేశావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యంలో చూస్తే 40 రోజులు భయపెడుతున్నాడంట. చూచాడు ఉదయాన్నే ఇశ్రాయేలీయులు అందరూ యుద్ధానికి సిద్ధమవుతున్నారు వాడిని కొట్టడానికని. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అన్ని అలంకరించుకుంటున్నారు, ఏలేస్తున్నారు, ఎలదాకెళ్తున్నారు. ఒక్కడ ఎలదాటి అవతలకి వెళితే ఒట్టు పెట్టండి. ఎవడు వెళ్ళట్లా. కబడ్డీ ఆడటానికి మా డ్రిల్ మాస్టర్ గారు పట్టుకునేవాళ్ళు మన్యం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ పిడుగురాళ్ళలో. అరే అబ్బాయి నువ్వు మాత్రం ఖచ్చితంగా కబడ్డీలో ఉండాలి. నాకు అన్ని గొడవలే. ఇప్పుడు కబడ్డీలో ఉన్నాను అనుకోని కోడబలుక్కొని నాకు ఎగనెస్ట్ బ్యాచ్ అంత నా పైన పడితే ఊపిరాక దెబ్బకి చచ్చిపోతా. అందుకని నేను కబడ్డీకి వెళ్ళను. వెళ్ళకపోతే అటెండెన్స్ తీసేస్తా అంటాడు. ఈ పోడు తట్టుకోలేక డ్రిల్ మాస్టర్ గారి దెబ్బ బాధ తట్టుకోలేక నేను ఉండేవాడిని కానీ రే నువ్వు వెళ్ళరా కోతకని అని అంటే కోతకి వెళితే వాతలు పడతాయి. నా సంగతి నాకు తెలుసు, నీకేం తెలుసులే, నేను వెళ్ళలేండి అనేవాడిని. వెళితే తప్పనిసరి ఒకసారి వెళితే 8th క్లాసు మొత్తం 6 పడ్డారండి. మా చెయ్యి మొత్తం డొక్కుపోయింది. అప్పటి నుంచి నువ్వు అటెండెన్స్ కాదు
పై క్లాస్కు ప్రమోట్ చేయకపోయినా నాకు ఇష్టమే కానమ్మా, నేను మాత్రం వెళ్ళను, నేను ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయను. మరి దేనిలో ఉంటావనంటే ఖోఖోలో ఉంటా, ఎందుకంటే కోపం నుండి పేళ్ళను కొట్టచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. మొత్తానికి ఎట్లాగుండేది ఇక్కడ కూడా దావీదు జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే 40 రోజులు భయపెడుతున్నాడు, కలవర పెడుతున్నాడు అట. ఆడు సమయంలో నటండి మొత్తానికి దావీదు విని, ఎవడతను ఇలాగును దేవుని తృణీకరిస్తున్నాడు, దేవుని సైన్యాన్ని తృణీకరిస్తున్నాడు, అతను నేను జయిస్తా. ఆ నోట ఈ నోట రాజు దగ్గరికి, సౌలు దగ్గరికి వార్త వెళ్ళింది. దావీదును పిలిపించాడట. పిలిపించబాయ్, నువ్వు పడుచువాడివి, సడన్ ఏజ్కి వస్తున్నావు, టీనేజ్ లో ఉన్నావు, కౌమార దశలో ఉన్నావు, బాల్యానికి అవన ప్రయానికి నవనవలాడుతూ కనపడుతున్నావు, లేలేత ముఖం కలిగి వెళ్ళిపోరు నాయన అన్నాడంట. లేదు నేను కొట్టేదే, ఎంత చెప్పినా వెనకపోతే ఏం చేస్తాడు, ఎవరో కన్న బిడ్డ పోయితే నాకెందుకు, ఉంటే నాకెందుకు అని అన్నాడంట. ఈ గట్టిగా కావలసినవన్నీ ధరించండి అన్నాడంట. మొత్తం ఒక ఆయన దగ్గరుండి అరికాలు మొదలుకొని నడినత్తు వరకు మొత్తం ఫుల్ కవర్ వేసి అంతా తొడిగాడట. తొడిగిన తర్వాత ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి నడిచి మొత్తం ఒలిసేస్తున్నాడంట. ఇప్పుడు దాకా కష్టపడి అలంకరించిన ఆయన అంటున్నాడు, ఏ మాత్రం దానికి ఎందుకు వస్తారయ్యా, మా టైం వేస్ట్ చేయటం తప్ప, ఏంటి ఈ పని చెప్పు, ఏదో పెద్ద వేసేస్తా తీసేస్తాను వచ్చావు, అయిపోయిందే, భలేవాడు అన్నావు, వేసేదే అన్నాడంట. మరి అన్ని తీస్తున్నావుగా, ఒకే ఒక్క మాట, ఇవేవి నాకు వాడుక లేదు. మరి ఎట్లాగునా వాడుక లేదు, మరి ఎట్లాగని చేస్తామన్నానంటే, నాకు వాడుకైంది, ఇదిగో నా నడుముకుంది, ఈ వడిసెలతో నేను వాడిని వేసేస్తా అన్నాడంట. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మన జీవితంలో ఘన విజయం పొందుకోవాలనంటే కొన్ని వాడుకలు మనకి కావాలి. ఏంటా వాడుక? యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటే పందుల కడులు ఇచ్చి ఒలీవల కొండకు వెళ్ళుట వాడుక. కారణం ప్రార్థన చేయటానికి. విశ్రాంతి దినం మన సమాజ మందిరానికి వెళ్ళుట వాడుక. నీకేం వాడుక? ఆదివారం వస్తే ఎక్కడికి వెళుతున్నావు? మందిరానికి వెళ్ళిన తర్వాత గ్రంథపు చుట్ట తెరిచి చదవటం వాడుక. కానుకలు పెట్టి దగ్గరుండి చూడటం, అర్పించటం ఆయనకి వాడుక. అమ్మా నీకేంటండి వాడుక? లేవగానే ప్రార్థన చేయటం వాడుక చేసుకుంటున్నావా? ఆదివారం వస్తే దేవుని సన్నిధికి వెళ్ళటం వాడుకుందా? వెళ్ళిన తర్వాత బైబిల్ గ్రంథం చదవటం వాడుకుందా? దేవుని సన్నిధిలో ఎలాంటి వాడుకలుంటే నీ బ్రతుకులో ఘన విజయాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. ఇలాంటి వాడుక. మొత్తానికి ఇప్పుడు ఆయన అంటున్నాడట, ఇవేవి నాకు వద్దని చెప్పి ఆ ఏటి లోయలో బడి నడుచుకుంటా వెళుతున్నాడట. ఆ ఏటి ప్రక్కన ఆ నీళ్లు బారుతున్న ఒక లోయలో నడుచుకుంటా వెళతా ఆ వాగులో 5 నున్నన రాళ్ళు ఏరుకున్నాడు. ఎన్ని రాళ్ళు అంటండి? 5 నున్నన రాళ్ళు ఏరుకొని ఎక్కడ వేసుకున్నాడు? సంచిలో వేసుకొని వెళ్ళిపోయి ఆ రాళ్లలో ఒక్క రాయి వడిసెల్లో పెట్టి కొట్టి శత్రువును చంపాడు. అంటే నునుపు తేలిన రాయి ఏం చేయాలి? శత్రువును పతనం చేసే ఆయుధంలాగా ఉండాలి. అంటే మారు మనసు పొందిన నీవు, బాప్తిస్మం పొందిన నీవు, సంఘంలోనికి నునుపు తేలిన రాయిలాగా వచ్చిన నీవు అనేక మంది మారని వాళ్ళను మార్చటానికి ఆయుధంలాగా ఉందురుగాక. ఇప్పుడు మనం సంచిలో ఉండాలి. నునుపు తేలిన తర్వాత కొంతమంది ఆగట్లా, ఎక్కడెక్కడో ఉంటున్నారు. అదేమన్నానంటే, మన గుడిలో ఎప్పుడు చూసినా నువ్వు వాక్యం చెప్పటమే కదన్నా, అందుకే దేవుడు నాకేం చెప్పాడన్నానంటే, వారు అయ్యా నువ్వు నునుపు తేలేవుగా 6 ఊళ్ళు తిరుగు, 666 గుడిలో సాక్ష్యం చెప్పు అన్నాడంట. అటు చెప్పి చివరికి గుడివాళ్ళలో నానిగారి స్థలం ఎదురున్న దుర్గా బార్లో ఫుల్గా మంది వేసి పడుకున్నాడు ఒక రోజున క్రిస్మస్కి. వారు అయ్యా ఇన్ని గుడిలో సాక్ష్యం చెప్పే ఏమైందన్నానంటే, ఆడికి సేవకు సహవాసం లేదు, సంఘంతో సహవాసం లేదు, భయం లేని కోడి పెట్ట నడిబజాట్లో గుద్దు పెట్టింది అన్నట్టుగా చివరికి భయం పోయింది, భక్తి పోయింది. విచ్చలవిడిగా ఆ సంచిలో బైబిల్ ఉంది, బైబిల్ పక్కనే క్వార్టర్ బాటిల్ పెట్టుకున్నాడు. ఎక్కడ పడితే అక్కడ పడిపోవటం మొదలు పెడితే వాళ్ళ ఆవిడ అన్న ప్రార్థన చేయవద్దమ్మా, ఇంక నేనేం చేస్తానమ్మా, ఆరిపోయింది దీపం కదమ్మా అని అంటే అట్టనొద్దన్నా. మరి వచ్చాడు కానీ నునుపు తేలినోడు ఉండాలిగా, సంఘమైన సంచిలో వంటలా. ఏమంటే అటువంటి వాళ్ళు ఎవరు అన్నుంటే మీరు కూడా నేర్చుకుంటారేమో అని చెబుతున్నానమ్మా. నునుపు తెలియమని చెప్పి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ ఉండాలి? సంఘం అనే సంచిలో. ఆ సంఘం అనే సంచి ఎవరి దగ్గర ఉండాలి? సేవకునికి అందుబాటులో ఉండాలి. లేకపోతే ఏమైద్ది? ప్రమాదం జరిగిద్ది. నునుపు తేలిన రాయి అయితే సంఘం అనే సంచిలో ఉండాలి, సేవకునికి అందుబాటులో ఉండాలి. చేపలయ్యాలి, అందుబాటులో ఉండు. జోసఫ్ పై గారికి పరిచర్య చేయాలి, వంట చేయాలి, అందుబాటులో ఉండాక ఏమన్నా పని చేయాలి, కుర్చీలేయాలి అన్నా అందుబాటులో ఉండి ఆయన పిలవకూడదు. నువ్వు నునుపు తేలిన రాయి అయితే ఏం చేయాలి? అందుబాటులో ఉండాలి. కొన్ని నునుపు తేలిన రాళ్ళు కాబట్టి ఇందాక మైకు ప్రక్కన అటు పెట్టి
అన్న మొత్తానికి సెమీ క్రిస్మస్కి వచ్చి అన్న దగ్గాడు, లేనిపోయింది మళ్ళీ ఇప్పుడు అదే గత వచ్చిద్దేమని నునుపు తేలిన రాళ్ళు కాబట్టి దర్ ఎక్స్పెక్టెడ్ మొత్తానికి అంచనా వేసుకున్నారు, తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. నేను అడిగేదాకుంటే ఏముంటది, నునుపు తేలిన రాళ్ళ యొక్క వైఖరి ఎట్లాగునా నేను ఎందుకు చెబుతున్నాను అని అంటే ఈ తెచ్చిన వాళ్ళని గొప్ప చేయటానికి కాదు. సంఘంలో చాలా అవసరాలు ఉంటాయి, పరిచర్యలో చాలా అవసరాలు ఉంటాయి. అవన్నీ తీర్చడానికి మాకు ఉద్యోగాలు లేవు, మాకు పొలం లేదు, మా కౌలు సొమ్ము రాదు, మాకు వేరే డిఫరెంట్ వేస్లో మాకు ఇన్కమ్ సోర్సెస్ ఏం లేవా. ఎక్కడి నుంచి రావాలనంటే మీ దగ్గర నుంచి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మేము వేసిన విత్తనాలు మీరు, మేము పండించిన పంట మీరు, నునుపు తేలేదాకా ఖర్చిన కన్నీరు మాయి. కాబట్టి మీ దగ్గర నుంచి ప్రతిఫలం రావాలి, మీ దగ్గర నుంచి అనేక మందికి మేలు కలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకోసారి చెప్పండి, అర్థమైన వాళ్ళు చెప్పండి. దేవుడు మీకు ఇచ్చిన సేవకులు విలువైన వాళ్ళండి. మీ ముందు ఎంత దుఃఖం ఉన్నా ఎంత బాధ ఉన్నా దిగమింగుకొని మీ ముందు నవ్వుతూ ఆనందంగా ఉంటారు. కానీ పుట్టెడు కన్నీళ్ళు ఉంటాయండి, కష్టాలు ఉంటాయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్నో రాత్రులు నిద్రలు పట్టని రాత్రులు గడిపిన వాళ్ళుగా ఉంటారండి. ఈ రాత్రి దయచేసి అర్థం చేసుకోనండి, దయచేసి గమనించండి. మేము నునుపు తేలేములే, బాప్తిస్మం పొందాములే, ఈ పాస్టర్ గారు కాకపోతే ఇంకొక చోట మేము బలలో చేతులు వేయొచ్చులే అనుకుంటే వేయొచ్చు. కానీ నునుపు తేలిన రాయివి నువ్వు కాదు. నునుపు తేలిన రాయివైతే సేవకునికి అందుబాటులో సంఘం అనే సంచిలో ఉండాలి. ఆ సంచిలో సేవకుడు ఎప్పుడు చేయబెట్టి నిన్ను వాడుకోవటానికి సిద్ధంగా ఉంటే అప్పుడు నువ్వు రెడీగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి బైబిల్ గ్రంథం ఉంటుంది, మనం నునుపు తేలిన రాళ్ళం అయితే పరిచారకునికి అందుబాటులో ఉండాలి, సంఘం అనే సంచిలో ఉండాలి. ఈ రాత్రి ముగింపులో మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేసిన దైవ సేవకునికి సంఘం అనే సంచి ఉన్నది, ఆ సంచిలో నుంచి నేను జారిపోకుండా మాయమైపోకుండా నీ రాకడ పర్యంతం నా మరణ పర్యంతం సంచిలో ఉంచు ప్రభువా. సేవకునికి పనికొచ్చే ఆయుధంలాగా నన్ను మార్చు ప్రభు అని వేడుకోవాలి. దేవునికి స్తోత్రం. నేను ఇలాగున బోధ చేస్తానని నేను ఆశపడ్డాను, కానీ నేను ఎప్పుడు అవకాశం కోసం ఎదురు చూచిన దొరకలా. ఎన్నో సంవత్సరాలు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత చేపలేసా, చేపలు తీసా, మైకులు కట్టా, మైకులు దించా, బాకాలు చింత చెట్లు కట్టా, వేప చెట్లు కట్టా. ఒక టైం వచ్చింది, ఈ రోజున దేవుడు నన్ను ఈ రీతిలో ఉంచాడు. మనం సేవకునికి అందుబాటులో ఉండాలి. లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్ మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. నునుపు తేలిన రాళ్ళు ఎక్కడ ఉండాలనంటే సంఘం అనే సంచిలో ఉండాలి. అప్పుడు విజయం మనకి దొరుకుతుంది. మూడవది ఇంకొకటి ఏంటన్నానంటే, ఆ యేస్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో 10వ వచనం 12వ వచనంలో అంటాడు, ఈ నదికి ఇరు ప్రక్కల సకల జాతి వృక్షాలు మొలుస్తాయి. అంటే ప్రవహించే ఆ నది అందరినీ బ్రతికించాక ఇప్పుడు వీళ్ళు ఎక్కడ నివాసం చేయాలనంటే ఆ నదీ తీరం వెంబడే గూడు కట్టుకోవాలి. నదీ తీరం వెంబటుంటే ఏమైంది? రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఏలియా భక్తుడు అన్నాడంట నోరు తెరిచి, బాయ్ ఆహాబుకు చెప్పు మళ్ళీ నేను పడితే ఒట్టే అన్నాడంట. బాగానే చెప్పాడు. దేశమంతా కరువు వచ్చింది. ఇప్పుడు ఈయన కూడా ఆ దేశంలో ఉన్నాడుగా. తిండి ఎట్లాగునా అంటే దేవుడు అన్నాడు, నీ వెళ్ళి ఆ నది ప్రక్కన పాయ ఒకటి పారుకుంటా వస్తుంది కదా, ఆ వాగుందే కెరీతు వాగు, దాని పక్కనుండు అన్నాడు. ఆ తీరం వెంబడి ఉంటే కరువు కాలంలో దేవుడు ఆయనకు ఆహారాన్ని ఇచ్చాడు. ఇంకొక ఆయన ఉన్నాడు దానియేలు, క్లుప్తంగా గుర్తు చేస్తున్నా. సిద్దీకేలు నదీ తీరం వెంబడి 3 వారాలు ఉపవాసం ఉంటే జరగబోయే విషయాలన్నీ ఆయనకి తెలియచేశాడు. ఇంకొక ఆమెన్నది, విశ్రాంతి దినమున గవిని బయట నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం తల్లి లూదియమ్మ, ఎవరండి ఆమె? నదీ తీరం వెంబడి అలాగున ఆరాధనలో నిలకడగా ఉండటం ద్వారా ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు, రక్షణానుభవాన్ని దయచేశాడు. కాబట్టి ఈరోజు దేవుని పిల్లలమై ఉన్న మనమంట మొదటిది కరుకురాళ్ళు లాగా ఉన్నవాళ్ళు మారు మనసు పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మంతో నునుపు తేలాలి. నునుపు తేలిన మనం ఏం చేయాలనంటే సంఘం అనే సంచిలో సేవకునికి అందుబాటులో ఆయుధంలాగా ఉంటే ఘన విజయం మనకి దొరుకుతుంది. మూడవది ఎప్పటిదాకా ఎలాగున ఉండాలి అని అంటే ఒకే ఒకటి, ప్రభు
వచ్చేవరికి, మనం లోకాన్ని విడిచిపోయేవరికి అలాగున తీరం వెంబడి నిలిచి ఉంటే ఆ కరువులో కూడా దేవుడు నీకు పోషణని ఇస్తాడు. రెండవది ఆయన దైవ ప్రత్యక్షతని ఇస్తాడు. మూడవది హృదయాన్ని తెరిచి రక్షణానుభవాన్ని ఇస్తాడు. కనుక మన మరణ పర్యాంతం, ఆయన రాక పర్యాంతం దేవుడు నీకు ఇచ్చిన సంఘంలో ఈ ప్రవాహ తీరం వెంబడి గూడు కట్టుకోవాలి, నివాసం చేయాలి. అలాగున మనం చేయగలిగితే నునుపు తేలిన రాళ్ళమవుతాం. మనం నునుపు తేలిన రాళ్ళమైతే అదుగో ఆయన రాజ్యానికి వారసులమై కూర్చున్న మనం ఆ రీతిగా ఈ 3 విషయాలలో ఒక తీర్మానానికి వద్దాం. దేవుని సన్నిధిలో ఒక తీర్మానించుకుందాం, ఒక నిశ్చయితకు వద్దాం. ఈ దినాలలో అనేక మంది సంఘం అనే సంచిలో ఉండట్లా నునుపు తేలుతున్నారు, మాయమైపోతున్నారు. కానీ తల్లి, తండ్రి, సోదరుడా, సోదరి, నీవు దేవుని చేతిలో బలమైన ఆయుధంగా ఉండాలి అనంటే ఒకే ఒక్క మాట, సంఘం అనే సంచిలో సహవాసంలో ఉండాలి, సంఘంతో సహవాసంలో ఉండాలి, అపోస్తలుల బోధలో ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా ఉండటానికి మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుందాం. దేవుడి మాటలు మన వినికిళ్ళలో ఫలింప చేయునుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి మనమున్న స్థలాలలోనే ఒక చిన్న ప్రార్థన. ఈ రాత్రి ఒక్క 2 నిమిషాలు దేవుని సన్నిధిలో ఒక తీర్మానం, ఒక నిశ్చయిత. కూర్చున్న మనం నునుపు తేలేమా? నునుపు తేలకపోతే శత్రువు పైన విషయం దొరకదు. నునుపు తేలకపోతే నీవు ఆయుధంలాగా ఉపయోగపడవు. నీవు నునుపు తేలకపోతే దేవుని ఆశీర్వాదాలను పొందుకోలేవు. నునుపు తేలాలి. నునుపు తేలిన రాయి ప్రవాహ జలముల రాళ్లను అరగదీస్తాయి. కఠినుడైన సౌలు పౌలుగా మార్చబడ్డాడు. భయంకరమైన సమరయ స్త్రీ అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించే నునుపు తేలిన రాయిగా పవిత్రమైనదిగా మార్చబడింది. ఈ రాత్రి మన జీవితాలు ఎట్లాగునున్నాయి, మన బ్రతుకులు ఎట్లాగునున్నాయి? నునుపు తేలాలి. నునుపు తేలాలి అనంటే సేవకునితో సహవాసం, సంఘంతో కలిసి మెలిసి ఉండటం, ఆయన ఉపదేశ ప్రవాహములో నిలకడగా నిలిచి ఉండటం. అప్పుడే నునుపు తేల్తాం. దైవ జనాంగమా, నునుపు తేలాలి. నీకోసం కన్నీరు కార్చే సేవకుణ్ణి ఆలోచన చేయగలగాలి. నునుపు తేలిన తర్వాత సంఘం అనే సంచిలో, సేవకుని సహవాసంలో, సేవకుడు వాడుకోవటానికి అందుబాటులో ఉండే ఆయుధమైన బలమైన ప్రార్థన శక్తి కలిగిన వారిగా మనం ఉండాలి. ప్రార్థన చేసుకుందాం అందరం ప్రభు సన్నిధిలో. ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, ఇప్పటివరకు మీరు నాకు ఇచ్చిన సేవకుని విషయంలో నేమైనా అందుబాటులో ఉండకపోతే మన్నించి, ఇక నేను సంఘం అనే సంచిలో నిలిచి ఉండటానికి, సేవకునికి అందుబాటులో బలమైన ఆయుధంలాగా పరిచర్య చేయటానికి, ఆతిథ్యం ఇవ్వటానికి, స్వార్థ గీతాలు ఆలపించటానికి, నీ సాక్షిగా ఉండటానికి నాకు సహాయం చేయని ఓ తీర్మానించుకుందాం. ఓ చిన్న ప్రార్థన. ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మదిలో హృదయపూర్వకంగా ప్రభువుకు అప్పగించుకొని వేడుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ రాత్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటల కొరకు వందనాలు. ప్రవాహ జలాలు రాళ్లను అరగదీస్తాయని, అరిగిన రాయి ఆయుధమై విజయాన్ని ఇస్తుందని, విజయమునిచ్చిన రాయి ఎల్లవేళలా ప్రవాహం ప్రక్కనే నివాసం చేయాలని మేము నేర్చుకున్నాం. ఆ చొప్పున బిడ్డల జీవితాలను కట్టి బలపరిచి మేలు చేయమని, కృప చూపమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొని చూస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది. రాత్రికాల సమయంలో ఇందాక ఓపికతో ఈ మాటలు ఆలకించిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. మరొకసారి నన్ను ఆహ్వానించి ఈ పరిచర్యలో పాలిభాగం కల్పించిన స్థానిక సంఘ కాపరి దైవజనులకి, అలాగే వేదిక మీద ఉన్న నాకంటే పెద్దలు దైవజనులందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ముఖ్యంగా నన్ను ఈ ప్రాంతాలకి, ఈ మంచి సహవాసానికి పరిచయం చేసిన మా అన్న దైవజనులు ఆనందరావయ్య గారికి నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడుకున్న వాళ్ళందరూ